అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి పంచమ వేదం అయినటువంటి మహాభారతంలో గత వారం మనము ద్రౌపదీదేవి తన బాధనంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఆయనకు చెప్పుకుంటుంది, మహానుభావ ఇలా ఇలా జరిగింది, నాకు ఇంత అవమానం జరిగింది అని చెప్పుకుంటే అతను ప్రతిజ్ఞ చేస్తాడు, అమ్మ నువ్వు బాధపడకు, నీకు ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఎవరెవరైతే మీకు అన్యాయం చేశారో వారందరూ కూడా రక్తం కక్కుని చనిపోతారు, వారందరూ కూడా ఘోరాతి ఘోరమైన మరణాన్ని అనుభవిస్తారు. అది కాకుండా ఏ గతి అయితే నీకు పట్టిందో వాళ్ళ భార్యలకు అందరికీ కూడా అదే గతి పడుతుంది, ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. చెప్పి అంటాడు, ఒకవేళ నేను ఉండుంటే ఇంత పరిస్థితి వరకు వచ్చేది కాదు, నేను ఏదో విధంగా ఆపడానికి ప్రయత్నం చేసేవాడిని. కాకపోతే ఏమైందంటే నేను వచ్చేసరికి ఇదంతా జరగడం వల్ల నేనేం చేయలేకపోయాను, ఆ సమయం లోపల నేను ఊర్లో లేకపోయాను. అంటే ఊర్లో లేవా, ఏమైంది అంటాడు. అంటే ఏం లేదు, నేను లేని సమయం లోపల సాల్వుడు ఎవరైతే ఉన్నారో అతను శిశుపాలుడి యొక్క స్నేహితుడు, అతను వచ్చేసి మా రాజ్యానికి వచ్చి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఏడే అసలు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి రాజ్యం పైన దండయాత్ర చేసేసి ఈ కులానికే అధముడు అతను ఎక్కడున్నాడు, నిజం చెప్పండి, నేను చంపేస్తాను అతన్ని అని. అతనికి ఒక విమానం ఉంటుంది అన్నమాట, సౌభం అని ఒక విమానం ఉంటుంది. ఆ విమానం ఏంటంటే ఆ విమానమే ఒక పెద్ద నగరం లాగా. సో అతను ఏంటంటే అందులోనే తిరుగుతూ కొంత మాయ మంత్రాలు తెలిసిన వాడు, కొంత దానవ లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ సాల్వుడు అనేటతను. ఇతను ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కూడా ఇతన్ని నేను వదలను, శ్రీకృష్ణుడిని నేను వచ్చినప్పుడు తప్పించుకున్నాడు. సో ఆ సమయం లోపల అతను లేడు కాబట్టి అతను అంటాడు అనమాట, నేను సరైన సమయానికి వచ్చేసరికి లేడు, ఎక్కడికి వెళ్ళాడు, నేను ఆయుధాన్ని ధరించి వస్తున్నాను, ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల లోపల కూడా శ్రీకృష్ణుడిని చంపేస్తాను. కంసుడిని చంపేశాడు, తర్వాత శిశుపాలుని చంపేశాడు, అతన్ని చంపకుండా నేను తిరిగి వెళ్ళను, అది ఇది అని అంటాడు అనమాట. సో ఈ సమయం లోపల ఏమవుతుందంటే అప్పుడు కొంతసేపు పోరాడతారు. పోరాడిన తర్వాత ఇతని కుమారులు వాళ్ళు పోరాడిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ అతను ఇంత అవమానం చేసి వెళ్ళాడు అని చెప్పి తెలిసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఈ జరిగిన విషయం అంతా కూడా తెలుసుకుని వెళ్ళి సాల్వుని చంపేసి వస్తాడు అనమాట. చంపేసి రాగానే ఇదంతా వినాక ధర్మరాజు అడుగుతాడు, అసలు ఏం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్పవా మొత్తము, అదేదో బాగుంది, నువ్వు అతన్ని చంపేమంటున్నావు కదా, అసలు ఎందుకు ఇంత గొడవ ఎలా జరిగింది ఏమిటి అంటే, అతను ఊర్లో వచ్చాడు, ఆ సమయం లోపల నేను అక్కడ లేకపోవడం వల్ల అతను మొత్తం ద్వారకా నగరాన్ని మొత్తాన్ని కూడా అన్ని దిక్కుల నుంచి కూడా చుట్టుముట్టేసేసి చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడటం మొదలెడుతున్నాడు. అందులో తనకు విమానం ఉంది, అన్ని కూడా చూస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరితోటి ఏమేమి అనాలో అవన్నీ అనుకుంటూ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేయబోతున్నాడు. అయితే ద్వారకా నగరం కూడా ఏమి తక్కువ కాదు. మీరు బాహుబలి సినిమా చూసినట్టుగా ఇలా సైన్యం ముందు వస్తారు, తర్వాత ఎక్కడెక్కడ ఆయుధాలు పెట్టాలి, ఎక్కడెక్కడ అగ్ని కణాలు పెట్టాలి, ఎక్కడెక్కడ ఆయుధాలు భయంకరమైనటువంటి ఆయుధాలు పెట్టాలి, ఏ విధంగా శత్రువులను ఎదుర్కోవాలి, ఏ విధంగా వాళ్ళని నిరోధించాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా అంటే మంచి రక్షణ ఉపాయాలతోటి ఉంటుంది. ద్వారకా నగరం కూడా ఏమంత సులభంగా సాధించేటట్టు ఉండదు, చాలా దుర్భేద్యంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా అతను ఏంటంటే చాలా లోపలికి వచ్చేస్తాడు. రాగానే ఇంక ఇతను వీళ్ళు ఊరుకోరు అనమాట. ఈ కృష్ణుడు అప్పటికి ఇంకా ఊర్లో ఉండకపోయేసరికి వీరులందరూ కూడా రాజ్యాన్ని రక్షించడానికి సిద్ధమవుతాయి. అన్ని అంటే వచ్చినటువంటి మార్గాలన్నీ కూడా మూసేస్తారు. ఊర్లో లేని వాళ్ళందరినీ కూడా ఊర్లో సంబంధం లేని వారిని బయటికి పంపించేస్తారు. అంటే పౌరులకేమీ దెబ్బలు తగలకుండా, పౌరులకి ఏ విధమైనటువంటి ప్రమాదము జరగకుండా వాళ్ళు నగరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అన్ని మూసేసి అన్ని చేస్తారు. చేసిన తర్వాత ఇంకా శల్వుడు వాడేం తక్కువ వాడు ఈ సాల్వుడు వాడేం చేస్తాడు, చతురంగ బలాలతో వస్తాడు. వచ్చేసేసి ఘోరాతి ఎట్లా అంటే ఒక పెద్ద సముద్రం కనిపిస్తుందా ఎదురుగా అన్నంత రేంజ్ లోపల ఉంటుంది అన్నమాట. అతన్ని ఉండేసరికి వాడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా, వాడు రాక్షస లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఈ శ్మశాన భూములు అని చెప్పేసి చెప్తాం కదా, ఈ శ్మశాన భూములు, తర్వాత ఈ దేవతా మందిరాలు, తర్వాత ఇట్లా పాములు అవి ఇవి ఉండేటటువంటి పుట్టలు,
తర్వాత మంచి మంచి వృక్షాలు, ఇలాంటి వాటిని మాత్రము వాడు ఏమి చేయడు. వాడు ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా వాడు ఎదుర్కొని వాడు మిగతా లోపలికి వస్తూ ఉంటాడు. ఎక్కడికి వద్దామన్నా కూడా జనాల అంతా కూడా సైనికులతోని పూర్తిగా ఆపు చేయబడి ఉన్నటువంటిది అన్నమాట. సో చూసేసరికి ఎక్కడ చూసినా కూడా జనాలు సైన్యం ఉన్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు సాల్వుడు. సో ఆ సమయం లోపల ఈయన సాంబుడు ఉంటాడు. సాంబుడు అంటే ఈ జాంబవతి కుమారుడు అన్నమాట. సో అయితే ఆయన సో సాంబుడు ఏం చేస్తుంటాడంటే తన మాయాజాలం, వీళ్ళు బాగా మాయాజాలంతో బాగా వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు. సో సాంబుడు గాని ప్రద్యుమ్నుడు అని చెప్పేసి ఉంటారు అనమాట. అతను గాని వీళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు, యుద్ధానికి సిద్ధంగానే ఉంటారు. ఉండగానే ఏమవుతుంది, ఈ శాల్వుడి సేనాధిపతి ఒకడు ఉంటాడు. ఆ సేనాధిపతి చాలా బలమైనటువంటి వాడు అనమాట. అయితే సాల్వుడు ఏం చేస్తాడు, తను ముందుకు రాడు, ముందు సేనాధిపతిని పంపిస్తాడు. పంపించగానే ముందు సాంబుడు, జాంబవతి కుమారుడు ఉంటాడు కదా, అతడు చాలా అద్భుతంగా పోరాడతాడు. పోరాడి అప్పుడు అతను మొత్తం ఇక్కడ ఈ వంశం మొత్తం నేనే హ్యాండిల్ చేయాలి అన్న లెవెల్ లోపల ఇది చేసి వాడిని చావుగొట్టి చెవులు మూసి అక్కడి నుంచి పంపించేస్తాడు అనమాట. సేనాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇంకప్పుడు ఇక నెక్స్ట్ అతని పేరు ఒక రాక్షసుడు ఉంటాడు అనమాట. వాడి పేరు వేగవంతుడు అని ఒక రాక్షసుడు. ఆ వేగవంతుడు అనేటటువంటి రాక్షసుడు వాడు వస్తాడు. వచ్చేసి సేనాధిపతి వెళ్ళిపోయాడు అని చెప్పేసి సాల్వుడు పంపిస్తాడు. పంపేగానే ఇతను ఇంకా ఊరుకోడు. ఇక ఇతడు గదలతోని చాలాసేపు కొట్టుకున్న తర్వాత చివరికి అతన్ని కూడా సాంబుడు చంపేయడం జరుగుతుంది. చంపేగానే సాంబుడు పని అయిపోయింది. ఇప్పుడు సాంబుడు పని అయిపోయిన తర్వాత ఇంకొక అతను ఉంటాడు అనమాట, వివింధ్యుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుని పంపిస్తాడు అనమాట. పంపేగానే ఇప్పుడు కొద్దిసేపు ఈయన రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఈమె రుక్మిణికి ఒక కుమారుడు ఉంటాడు, ప్రద్యుమ్నుడు కాక చారుదేశనుడు అని ఒక కుమారుడు ఉంటాడు. ఆ చారుదేశనుడు స్టార్ట్ అవుతాడు వివింధ్యుడు అనే రాక్షసుడు తోటి చాలాసేపు ఘోరంగా పోరాడతాడు. ఇంకా పోరాడి మొత్తం మీద ఈ చారుదేశనుడు అతన్ని కూడా చంపేయడం జరుగుతుంది అనమాట. చంపేయగానే ఇంకా వాడు పైన సాల్వుడు కనిపిస్తూ ఉంటాడు. వాడు పైనుంచి వాడు అంతా చూస్తూ ఉంటాడు. వాడిని చూడగానే ఈ ద్వారకా సైన్యం అంతా కూడా చెల్లా చెదురు అయిపోతుంటుంది. అమ్మో వాడు వచ్చాడు ఎట్లాగా అని చెప్పేసి అందరూ భయపడుతుంటారు. అప్పుడు ప్రద్యుమ్నుడు వస్తాడు. సో ఇప్పటి వరకు మనం ముగ్గురు వీరుల గురించి తెలుసుకున్నాం. ఒకడేమో సాంబుడు, జాంబవతి కుమారుడు, ఇంకోడు చారుదేశనుడు, తర్వాత ఇప్పుడు ఏమో ప్రద్యుమ్నుడు మెయిన్ లీడర్ అన్నమాట. ఇప్పుడు ఇంకా ఓకే, ఇప్పుడు ఈయన కూడా శ్రీకృష్ణుడి యొక్క రుక్మిణి దేవి యొక్క కుమారుడే. సో చారుదేశనుడేమో వివింధ్యుడిని చంపేశాడు, అతనేమో వేగవంతుణ్ణి చంపేశాడు, సేనాధిపతిని పంపించేశాడు. ఎవరు, మన జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు. ఇప్పుడు ఇక ప్రద్యుమ్నుడు తన పైన బాధ్యత తీసుకుంటాడు. అంటే ఒకళ్ళు అలసిపోయిన తర్వాత ఒకళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు ఒకళ్ళు, తర్వాత మెయిన్ లీడర్ ని బట్టి వీళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే సాల్వుడు ఇక తనే దిగి ఏ విధంగానైతే ఘోరమైనటువంటి యుద్ధం చేద్దాం అనుకుంటారో అప్పుడు ఇద్దరు కలిసి ఘోరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభిస్తారు అనమాట. ఇంకా వాళ్ళు ఎలాంటిదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంద్రుడు బలి చక్రవర్తి కొట్లాడుతున్న రేంజ్ లోపల చాలా దారుణంగా కొట్లాడతారు అనమాట. కొట్లాడిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఈయన ప్రద్యుమ్నుడు వేసిన బాణాలకు అతను సాల్వుడు స్పృహ తప్పి పడిపోగానే ఇతను కొద్దిసేపు ఆగుతాడు. ఆగి స్పృహ తప్పి పడిపోయాడు కదా, స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ పోరాడదాంలే అని చెప్పేసి అనుకుని కొద్దిసేపు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అతను స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మళ్ళీ యుద్ధం ప్రారంభమైన తర్వాత కొంతసేపటికి ఏమవుతుందంటే అతడు వేసే బాణాలకు ప్రద్యుమ్నుడికి శిథిలం అయిపోతుంది బాడీ. అప్పుడు ఏమైతుందంటే ప్రద్యుమ్నుడు మూర్ఛపడిపోతాడు. మూర్ఛపడ్డా కూడా వాడు బాణాలు వేస్తూ ఉంటాడు. బాణాలు వేస్తుంటే ఈ సారథి భయపడి ఏం చేస్తాడంటే అరే ఈయన బాణాలు వేసేస్తున్నాడు ఈయన మీద అని చెప్పేసి, సో బాణాలు వేసేస్తున్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోగానే ఈయన బాధపడతాడు. ఏంటి అసలు నన్ను ఇంత దూరం, కొద్దిసేపు అయ్యాక ఈయనకు మెలకు వస్తుంది. ప్రద్యుమ్నుడికి కొద్ది దూరం వెళ్ళగానే మెలకు వస్తుంది. ఏంటి నువ్వు తీసుకొచ్చేసావు, నన్ను యుద్ధ భూమి నుంచి తీసుకొచ్చావేంటి అంటే, లేదు మిమ్మల్ని కాపాడటం నా ధర్మము, రథసారథిగా నేను కాపాడాలి మిమ్మల్ని, కాబట్టి నేను మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చేసేసాను అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్తే ఇతను బాధపడతాడు. నీకు తెలుసా ఏమైందో, ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నాకు ఎంత అవమానం వచ్చిందో తెలుసా, సాంబుడి దగ్గర నాకు ఎంత అవమానం ఉంటుంది, చారుదేశనుడి దగ్గర నాకు ఎంత అవమానం ఉంటుంది, ఈ లోకల్ గా ఉన్నటువంటి జనాలందరూ నా గురించి ఏమనుకుంటారు, సైన్యం అంతా కూడా నా గురించి ఏమనుకుంటారు, మా నాన్నగారు శ్రీకృష్ణ భగవానుడు ఏమనుకుంటాడు, బలరాముడు ఏమనుకుంటాడు, వసుదేవుడు ఏమనుకుంటాడు, వీళ్ళందరూ ఏమనుకుంటారు, మా అందరికీ కూడా నేను అవమానం చేసినట్టు కాదా, మహారాజు అయినటువంటి ఉగ్రసేనుడు ఆయన ఏమనుకుంటాడు, వసుదేవుడి మనవడు అసలు ఏం చేయలేకపోయాడు అని చెప్పి అనుకుంటారు కదా. ఇలాగ నాకు యుద్ధం లోపల నేను చనిపోయినా సరే గానీ నువ్వు నన్ను ఇలా తీసుకొచ్చేసి వెనక్కి తీసుకురావడం అనేది చాలా తప్పు చేశావు అంటే, అతను అంటాడు నేను చేసినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది కేవలము నా ధర్మం మాత్రం నిర్వర్తించాను అంటాడు. అంటే ఇతను అంటాడు కరెక్టే, నీ ధర్మం నిర్వర్తించావు, కానీ మా సైన్యాన్ని నేను వద్దని చెప్పాను,
మధ్య లోపల కృతవర్మ అని ఉంటాడు ఈ యాదవ వీరుడు. ఆ కృతవర్మ యాదవ వీరుడు వచ్చేసి ఈయనకు సపోర్ట్ గా వస్తే కృతవర్మకు చెప్తాడు, నువ్వు ఉండులే నేను చూసుకుంటాను అని చెప్పేసి కృతవర్మను కూడా ఈయన వెనక్కి పంపిస్తాడు. కృతవర్మకి ఇష్టం లేదు వెనక్కి వెళ్ళడం, కానీ ప్రద్యుమ్నుడు చెప్పినందుకు వెనక్కి వెళ్తాడు. యాక్చువల్లీ సాంబుడు చారుదేశనుడు యుద్ధం చేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, తను యుద్ధంలోకి దిగుతాడు. దిగగానే అతను ఏమంటాడు, కృతవర్మ నాది సైన్యం ఉంది కదా. కృతవర్మ ఎవరంటే తర్వాత మనము తెలుసుకుంటాము. ఏమైందంటే కృతవర్మ ఈయన శ్రీకృష్ణ భగవానుడు కృతవర్మ ఆయన సైన్యాన్ని కౌరవులకు ఇస్తాడు. ఎప్పుడు మహాభారత యుద్ధంలో, ఇప్పుడు కాదు. కృతవర్మ వీళ్లకు చాలా లాయల్ పర్సన్. యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. యాదవ వంశం వాడు యాదవ వంశంలోనే ఉంటాడు అనమాట. సో వాళ్ళ దగ్గర నా యొక్క అవమానం ఎంత ఉంటుంది. ఇప్పుడు కృతవర్మ ఏమనుకుంటాడు, నేనేదో గొప్పగా ముందుకు వచ్చాను, నేను పడిపోయాను అని చెప్పేసి అనుకొని తనను కూడా రానియకుండా నేను వెనక్కి వెళ్ళిపోతే ఎంత అవమానం చెప్పు. నాకేం పరాక్రమం లేదా? యుద్ధంలో మూర్చపడడం మామూలే, అతను మూర్చపడలేదా? సాల్వుడు నేను కొట్టిన దెబ్బలకి దాన్ని ఏమంటారు, ముందు పెట్టుకుంటారు కవచం కూడా బ్రేక్ అయిపోయింది. కవచం బ్రేక్ అయ్యి లోపలికి వెళ్ళి అతన్ని గాయపరిచాను నేను. అలా నువ్వు వెనక్కి తీసుకురాకుండా ఉండాల్సింది, అక్కడక్కడే తిప్పి ఉండాల్సింది అంటాడు. అనగానే అప్పుడు లేదు, నేను చేసింది కరెక్టే అంటాడు అతను. అంటే నువ్వు అనుకోవడం కరెక్టే, కానీ ఒక సారథి ధర్మాన్ని మాత్రం నేను ఇది చేశాను. సో సరే, ఇప్పటికైనా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ తప్పకుండా నేను తీసుకెళ్తాను, నేను చేసే ధర్మాన్ని నేను చేశాను అని చెప్పేసి సారథి చెప్తాడు. చెప్తే అతను అంటాడు, ఇప్పుడు సాత్యక్ ఉన్నాడు. సాత్యక్ అంటే అర్జునుడి శిష్యుడు అనమాట. చాలా మంచివాడు. అతను కూడా సప్తత వంశానికి చెందిన యాదవుడు. సో అతను చాలా మంచివాడు. అతను కూడా ఏమనుకుంటాడు, వీళ్ళందరూ వీరాధి వీరులు ఉన్నారు మన దగ్గర, వాళ్ళందరిని వదిలేసి నేను వచ్చేసి మధ్య లోపల ఓడిపోయి వెనక్కి వచ్చినట్టుగా అయిపోలేదా అంటే, మీరు ఏం బాధపడద్దు, మీరు మెలకువగా వచ్చింది, ఇప్పుడు పదండి మళ్ళీ వెళ్ళి ఇచ్చేద్దాం అంటాడు. దూరంగా తీసుకెళ్లేటట్టు ఉండి నేను వీపు మీద బాణాలతో దెబ్బలతో కొట్టించుకొని అసలు బతుకుండడమే అన్యాయం అంటే, సరే మహాప్రభు ఇక ఆపండి, నేను తీసుకెళ్తున్నాను, మీకు ఎందుకు, దొరికినట్టుగా కొట్టండి అని చెప్పేసి వెనక్కి తీసుకెళ్తాను అనమాట. అప్పుడు ప్రద్యుమ్నుడు వెళ్తాడు. ఇక ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి అతను మూర్చపోయాడు, ఒకసారి ఇతను మూర్చపోయాడు, ఒకసారి అతను బాణాలు వేశాడు, ఒకసారి ఇతను బాణాలు వేశాడు. ఈ విధంగా భయంకరమైనటువంటి బాణాలు అవి వేస్తున్నాడు. మధ్య లోపల ఏమవుతుంది, సాల్వుడు తన మాయాజాలను ఉపయోగిస్తుంటే ఒక్కొక్కసారి అతను సడన్ గా మాయమైపోవడము, తర్వాత ఇతని కళ్ళ ముందు తన ఫోకస్ ఎదురుగా ఏమీ లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇతను ఏం చేస్తాడు, అర్థమైతుంది బాణాలతోటి వాటితోటి కుదరదు అని చెప్పి అస్త్రాలు ప్రయోగించడం మొదలెడతారు. శస్త్రము అస్త్రము అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా. అస్త్రము అంటే ఏంటంటే మంత్రించి వేసే వాటిని అస్త్రాలు అంటారు. సో మంత్రించి వేసేవి తీసుకుని అప్పుడు ప్రద్యుమ్నుడు మొత్తం మీద అతని మాయని ఎదిరిస్తాడు అనమాట. ఎదిరించేసి ఇంకా మిగతా బాణాలన్నీ కూడా అతని మీదకి వదిలేసి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇక నేను లాభం లేదు, ఒక మంచి అస్త్రాన్ని ప్రయోగించేస్తాను అని చెప్పేసి ఒక అస్త్రాన్ని, చాలా ఎట్లా అంటే ఒక పెద్ద సర్పము ఇలా అగ్ని చిమ్ముతూ వెళ్తున్నటువంటి, ఒక ఘోరమైనటువంటి అగ్ని జ్వాలలతోని వెళ్తున్నటువంటి బాణాన్ని సాల్వుడి మీదకి పంపిస్తాడు. అది సాల్వుడిని చంపడానికి అదిగా ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. ముందుకెళ్తూ ఉంటే వెంటనే కూడా అప్పుడు అందరూ సమీపిస్తారు అనమాట. ఈయన దగ్గరికి వచ్చేసేసి చెబుతారనమాట. చెప్పేసి, బాబు నువ్వు చంపడం కాదు, ఇంద్రుడు కుబేరుడు వీళ్ళందరూ వస్తారు. వచ్చేసి ఈయన సాల్వుడు అనేటతను శ్రీకృష్ణుడి చేతి లోపల, మీ నాన్నగారి చేతి లోపల చనిపోవాలి. ఇప్పుడు నువ్వు వేసినటువంటి బాణము సాల్వుడిని ఖచ్చితంగా చంపితీరుతుంది. కాబట్టి ఏంటంటే దయచేసి ఇది వెనక్కి వెళ్ళు, ఎందుకంటే మీ నాన్న నేను సాల్వుడిని చంపుతాను అని చెప్పేసి ప్రతిజ్ఞ పూనాడు. ఇప్పుడు మీ నాన్న మాట నీకు అసత్యం అయిపోదా, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి ఇంద్రుడు కుబేరుడు ఇద్దరు కూడా అంటారు, నువ్వు మహా ధర్మశాలివి, నువ్వు చాలా బలవంతుడివి, నువ్వే గెలిచావు, యుద్ధాన్ని నువ్వే గెలిచావు, ఇది ఖచ్చితంగా శ్రీకృష్ణుడు చేత జరగవలసినటువంటి యుద్ధము, కాబట్టి అతనికి మరణం అలా సంకల్పించబడింది, దానికి వ్యతిరేకంగా నువ్వు ఈ మారణాయుధాన్ని ప్రయోగించడం మంచిది కాదు అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు వెంటనే ఈ ప్రద్యుమ్నుడు ఆ బాణాన్ని మళ్ళీ వెంటనే ఉపసంహరిస్తాడు. అస్త్రాలకు ఏంటంటే మీరు ప్రయోగించవచ్చు, ఉపసంహరించవచ్చు అనమాట. అవి బాణాల్లాగా గుడ్డిగా వెళ్ళవు, వాటికి ఏంటంటే కొంత శక్తి ఉంటుంది. తర్వాత మనం చూస్తాం అనమాట, శ్రీకృష్ణ భగవానుడు కూడా యుద్ధం చేసేటప్పుడు దాంట్లోపల ఇది వెళ్ళి వాడి నగరాన్ని నాశనం చేయాలి, ఈ అస్త్రం వెళ్ళి వాడిని నాశనం చేయాలి, ఇలా మంత్రించి దానికి ఒక పర్పస్ ఇచ్చి పంపిస్తారనమాట. అస్త్రాలలో అది లాభం. అప్పుడు ఆ అస్త్రము తన గోల్ ని రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లయితే మనకు టార్గెట్ పెట్టేసి ఒకదాన్ని పెడతారు, పెట్టి ఆ టార్గెట్ కి పంపించాలంటే ఎగ్జాక్ట్లీ ఆ టార్గెట్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళి మన అస్త్రాలు వాటిని చేంజ్ చేస్తూ ఉంటాయి. ఈ రోజులో కూడా ఇది మనము చాలా గుర్తించవలసిందే. ఇజ్రాయెల్ యుద్ధంలో గానీ, మన భారతదేశంలో బ్రహ్మోస్ విషయంలో జరిగినటువంటివి కానీ ఇవన్నీ మనకు తెలిసినటువంటివే. అటువంటిదే సిమిలర్ గా అనుకోవచ్చు. ఇంకా మనకు అర్థం కావాలని చెప్పేసి ఆ ఉదాహరణ. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, యుద్ధము వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి పుత్రులు ఎవరు కూడా తగ్గలేదు, అందరూ కూడా వీరోచితంగా ఉన్నారు.
శ్రీకృష్ణుడు లేదు కదా అని చెప్పేసి లోపల ఉన్నటువంటి సైన్యము వారు వీరు కూడా చెల్లా చెదురైపోలేదు. చక్కటి రక్షణ ఉపాయాలు పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి, 4 కూడళ్ల దగ్గర ఎంత సైన్యం ఉండాలి, వాడు ఏ దిక్కు నుంచి వస్తే, అంటే ఏ డైరెక్షన్ నుంచి వస్తే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, గజములు ఎక్కడ పెట్టాలి, అశ్వములు ఎక్కడ ఉండాలి, కాల్బలం ఎక్కడ ఉండాలి, పైనుంచి మనం వేసేటటువంటి బల్లాలు, కత్తులు ఇవన్నీ ఎట్లా ఉండాలి, తర్వాత పెద్ద పెద్ద ఇనుప గుళ్ళు ఇవన్నీ ఉంటాయి అనమాట. అవి తర్వాత రాళ్ళ లాంటివి రౌండ్ ఇవి ఉంటాయి అనమాట. అవన్నీ ఎక్కడ ఉండాలి, తర్వాత ముందు మామూలు యుద్ధం చేసేవాళ్ళు, తర్వాత మంత్రించి యుద్ధం చేసేవాళ్ళు. ఇలాగా చూసినట్లయితే ఒక యుద్ధ రంగానికి ఎలా సంసిద్ధత చూపించాలి అనేటటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా వీరి ముగ్గురు విషయం లోపల తెలియజేస్తారు. ఇంకొకటి ఏం తెలుసుకున్నామంటే మనం ఈ యుద్ధం లోపల చాలా బాగుంటుంది చూడండి. అంటే ఎంత ఇదిగా ఉందంటే, ఈయన కుమారులు ముగ్గురు కూడా శక్తివంతులు అన్న విషయం తెలుస్తుంది. అండ్ ఈయన కుమారులు అచ్చం ఈయనలాగానే ఉంటారు. మనకు వీళ్ళ పేర్లు మళ్ళీ పెద్దగా వినిపించకపోయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క ప్రతిభ ఇక్కడ తెలిపేలాగా వేదవ్యాసుడు మనకు వాళ్ళ శక్తిని చూపించాడు. అదిగాక డైరెక్ట్ గా శ్రీకృష్ణుడు వచ్చి చంపేశాడు అని చెప్పి చెప్పకుండా చాలా అద్భుతమైనటువంటి వివరణ. ఇప్పుడు మనం ఇదే వివరణని చూసినట్లయితే వాల్మీకి రాసినటువంటి రామాయణంలో కూడా ఇలాగే చాలా వివరణ. ఒక రాక్షసుడు అయిపోయాడు, తర్వాత ఇంకో రాక్షసుడు వచ్చాడు, ఈ రాక్షసుడు ఏం చేశాడు, ఆ రాక్షసుడు ఏం చేశాడు, వారికి ఎంత శక్తి ఉంది, వీళ్ళకి ఎంత శక్తి ఉంది, ప్రతి ఒక్కరి శక్తి, ప్రతి ఒక్కరి కదలిక, ఈ అన్ని విషయాలను కూడా తెలియజేసేటటువంటి వర్ణన. ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే అద్భుతమైనటువంటి వర్ణనతోని ఇవన్నీ ముందుకెళ్తాయి. చాలా గొప్ప వర్ణన. సో వాల్మీకి వర్ణన కావచ్చు, వేదవ్యాసుడి వర్ణన కావచ్చు, ఏ విషయాన్ని కూడా వదలకుండా చాలా అద్భుతంగా వర్ణించడం అనేటటువంటిది మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది కాక ఇప్పుడు వాళ్ళ కుమారుడు చారుదేష్ణుడు మనం చాలా తక్కువ సార్లు విన్నాము ఆయన గురించి. సాంబుడు గురించి అయినా విన్నాము, ప్రద్యుమ్నుడి గురించి సరే ఆయన ప్రేమ కథ లోపల వాటి లోపల విన్నాము, కానీ ఈయన చారుదేష్ణుడి గురించి వినలేదు. సో అలాగ మనకు వారి గురించి కూడా తెలిసేటటువంటి అవకాశం వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటి, సాల్వుడు ఎవరైతే ఉన్నాడో అంత భయంకరమైనటువంటి యుద్ధం చేయగలిగేటటువంటి సాల్వుడు ఎవరైతే మాయాజాలము, తర్వాత దానవ లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని వీళ్ళు ఏ విధంగా వారి మాయను ఆపి ముందుకు తీసుకెళ్లగలిగారు అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటాం. దీన్ని బట్టి మనం మామూలుగా మన అసలు విషయాన్ని ఒక తత్వంగా గ్రహించినట్లయితే ఏ శక్తి అయినప్పటికీ కూడా మనము ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. ఏ శక్తి అయినా కూడా మనము ఛేదించగలుగుతాము. మానసికంగా గనక మనము దృఢంగా ఉన్నట్లయితే ఏ శక్తినైనా కూడా మనము ఛేదించగలుగుతాము అన్నటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఎంతసేపు కూడా మన సంకల్పాన్ని ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు. ఇప్పుడు మనకి ఇంకా వీడొచ్చి సహాయం చేస్తే బాగుండు, వాడొచ్చి సహాయం చేస్తే బాగుండు అనుకోలేదు వీళ్ళు. శ్రీకృష్ణుడు వచ్చేదాకా ఎదురు చూడలేదు. ఇంద్రుడు కుబేరుడు వచ్చి ఆపమని అడిగే వరకు కూడా వీరి పోరాటాన్ని వీరే జరిపారు. ఈ పోరాటం లోపల వీళ్ళు జనాలను ముందుకు తీసుకుని వెళ్ళగలిగారు. సో అది మనము ఇక్కడ గుర్తించవచ్చు. సో ఎలాగో శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు, మళ్ళీ భీకర యుద్ధం జరుగుతుంది, చాలా ఇది ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు భగవంతుడు వచ్చే లోపలనే ఆయనని ఎంత కంఫర్ట్ మోడ్ లోపల ఉంచారు అనేటటువంటి విషయము ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఇది మనము చాలా అద్భుతంగా కూడా గుర్తించగలిగేటటువంటి విషయం. ఇక శ్రీకృష్ణ భగవానుడు వచ్చి చూస్తాడు. చూసేసరికి ఊరు లోపల అందరూ కూడా విచారంగా కనిపిస్తారు ఆయనకి. వీళ్ళందరూ ఎందుకు విచారంగా ఉన్నారు ఆయనకు అర్థం కాదు. ఎందుకు వీళ్ళందరూ కూడా బాధగా ఉన్నారో అర్థం కాదు. తర్వాత మెల్లగా అడుగుతాడు. రాజ్యంలో చూసినట్లయితే చాలా చోట్ల కూడా విధ్వంసాలు కనిపిస్తాయి అన్నమాట. కనిపించగానే శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు ఏం జరిగింది అసలు అని. అనగానే ఒక్కసారి అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చేసి జరిగిన విశేషాలన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అంటాడు ఏం భయం లేదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా చక్కగా ఊరడిస్తాడు. మళ్ళీ వెళ్తాడు. రాజు ఉగ్రసేనుడు ఉంటారు కదా, ఆయనకు నమస్కరిస్తాడు. తండ్రి వసుదేవుడు వీళ్ళందరికీ ఉత్సాహపరుస్తాడు అన్నమాట. మీరేమి భయపడకండి, డెఫినెట్ గా సాల్వుడు చాలా శక్తిమంతుడు, అయినప్పటికీ కూడా మీరు అప్రమత్తంగా ఉండండి. ఎవరి రక్షణ విధుల నుంచి వాళ్ళు వెళ్ళవద్దు. నేను సైన్యాన్ని తీసుకొని వెళ్ళి అతనికి ఖచ్చితంగా నేను మరణము సంభవించేలాగా చేస్తాను. ఎన్ని అరణ్యాలు దాటి వెళ్ళవలసి వచ్చినా సరిపోతుంది. ప్రాగ్ జ్యోతిషపురం అని ఉండేది. సో ఆ ఎన్ని అరణ్యాలైనా సరే, ఎన్ని కొండలు దాటి వెళ్ళాలన్నా సరే, ఏవి దాటుకుంటూ వెళ్ళాలన్నా సరే నేను వెళ్తాను, వెళ్ళేసి ఆ ప్రాంతానికి నేను వెళ్తాను అని చెప్పేసి చెప్తాడు అనమాట. సరే మొత్తం మీద అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడ కూడా తను కనిపించకపోతే ఆ పర్వతాలలో దాక్కున్నాడా మరి ఎక్కడున్నాడు అనేటటువంటిది తెలియదు ఈయనకి. అప్పుడు ఏంటంటే విమానంలో బాగా తిరుగుతూ ఉంటాడు కదా. సో అప్పుడు చెప్తాడు అనమాట, ఒక సముద్రం దగ్గర
విమానంలో అతను తిరుగుతూ మధ్యలో ఒక ద్వీపం లాంటి ప్రదేశంలో ఉన్నాడు. ఇప్పుడు ద్వీపం లాంటి ప్రదేశం అంటే శ్రీకృష్ణుడు సైన్యాన్ని తీసుకొని ఎట్లా వెళ్తాడు? సో అదన్నమాట. అట్లా ఆ విధంగా చేస్తాడు. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట. అయితే వాడు దూరం నుంచే శ్రీకృష్ణుడిని చూసి గుర్తుపడతాడు. గుర్తుపట్టేసి దా దా అని చెప్పేసేసి భయంకరంగా దూషిస్తూ, నువ్వు నీ వంశానికే చెడ్డ పేరు తీసుకొచ్చిన వాడివి, నువ్వు ఆ శిశుపాలుడిని చంపేశావు, కంసుడిని చంపావు, ఇట్లా అన్ని తిట్టుకుంటూ ఇతన్ని, తర్వాత జరాసంధుడి వధ నీ వల్లనే జరిగింది. ఇవన్నీ కూడా దూషిస్తూ శ్రీకృష్ణుడిని యుద్ధానికి ఇంకా ప్రేరేపిస్తూ ఉంటాడన్నమాట. ప్రేరేపించి వేలాది బాణాలను శ్రీకృష్ణుడి మీదకి వేస్తాడు. శ్రీకృష్ణుడు వాటన్నిటిని కూడా చాలా సులభంగా ఎదుర్కొంటూ ఉంటాడన్నమాట. ఎదుర్కొంటూ ఉండి అప్పుడు తను కూడా కొన్ని వేల బాణాలని అతని మీదకి వదులుతాడు. వదలగానే వాడేం చేస్తాడు? చాలా సులభంగా అక్కడి నుంచి తప్పించుకొని మాయమైపోతాడు. మాయమైపోగానే ఇతను చూస్తాడు ఎక్కడ కనిపిస్తుంది, మళ్ళీ ఎక్కడ కనిపించాడు వాడు. ఎక్కడో దూరంగా ఇతని బాణాలకు అందనంత దూరంలోకి, అంటే లక్ష్యము కనిపించనంత దూరానికి వెళ్తారన్నమాట. వెళ్ళగానే అప్పుడు వీళ్ళందరూ ఈయన శ్రీకృష్ణుడి సైన్యం అంతా కూడా చాలా సంతోషపడతారు. వాడు పారిపోయాడు అని చెప్పేసి అందరూ చప్పట్లు కొడతారు, శ్రీకృష్ణుడిని ఉత్తేజపరుస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ ఇంతలోకే అక్కడి నుంచి మళ్ళీ దానవులందరూ కలిసి వీళ్ళపైన బాణాలు వేయడం జరుగుతూ ఉంటారు. ఈ విధంగా ఏమవుతుందంటే ఆ బాణాలతోటి మళ్ళీ శ్రీకృష్ణుడి సైన్యం లోపల చాలా మందికి గాయాలు తగలడము, కొంతమంది చనిపోవడము జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే కంటిన్యూస్ గా వాళ్ళు మాయ చేస్తూ ఉంటారు. ఆ మాయని శ్రీకృష్ణ భగవానుడు ఏదో విధంగా ఆ మాయని ఉపశమనం చేయడము చేసి తర్వాత తను కూడా వారిపైన బాణాలు ప్రయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెబుతున్నాడు అనమాట. ఎందుకు చెబుతున్నాడు? ధర్మరాజుని చెప్తాడు, నేను ఉండుంటే ఈ గొడవలన్నీ అయ్యేవి కాదు, నేను ఉండుంటే పెద్దవాళ్ళతోటి మాన్పించేవాడిని, పెద్దవాళ్ళందరితోటి మాట్లాడి జూదం జరగకుండా నేను అందరితోటి ఆపించేవాడిని. సో కాబట్టి ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది జరిగినది అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. నాకు చెప్పుకుంటే నేను ఆ సమయంలో ఈ మాయ జూదం అసలు జరగనిచ్చేవాడిని కూడా కాదు. మాయ జరుగుతుందంటే ఆ మాయ చేసిన వాళ్ళందరినీ కూడా నేను అప్పుడే వాళ్ళ మాయని ఛేదించేవాడిని. నాకు తెలియకపోయింది. ఆ సమయంలో నేను రాలేకపోయాను. దానికి కారణం ఏంటంటే ఇలా నేను ఈ యుద్ధంలో ఉన్నాను, సాల్వని చంపేశాను అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ అడుగుతారు, సాల్వుని ఎలా చంపావో ఒకసారి వినాలని ఉంది అని చెప్పేసి. ఇప్పుడు అడవిలోనే ఉన్నారు, చక్కగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చారు, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ. శ్రీకృష్ణుడిని చూస్తే వచ్చేటటువంటి ధైర్యము, ధర్మరాజు శ్రీకృష్ణుడు రాగానే ముందు ధర్మరాజుకు పాదాభివందనం చేస్తాడు. మిగతా వాళ్ళందరూ శ్రీకృష్ణ భగవానుడికి పాదాభివందనం చేస్తారు. ఏ విధంగా అయితే ద్రౌపది వస్తుందో ఆమె తన కన్నీటితోటి ఈయనకు పూజ చేయడము, ఇవన్నీ కూడా చూస్తే కుంతీదేవికి శ్రీకృష్ణుడిని చూడగానే ఎప్పటిప్పటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ఆయన మీద ఉన్న కంప్లైంట్స్ కూడా చెప్తుంటుంది అనమాట. ఆవిడకి శ్రీకృష్ణుడిని చూస్తే చాలు, ఆపద్ బాంధవుడు, ఈయనకి ఏదన్నా చెప్పుకోవచ్చు అన్నటువంటిది. కష్టాలన్నీ కూడా ఏకరవు పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం మహాభారత యుద్ధం లోపల చాలా పరిణతి చెందినటువంటి అండ్ ఎంతో దురదృష్టకరవంతురాలు ఎవరు అంటే కుంతీదేవి. జీవితం అంతా కూడా అటు భర్త వియోగం కావచ్చు, ఇప్పుడు చిన్నప్పుడే జన్మించినటువంటి కర్ణుడు అనేటటువంటి కుమారుడి వియోగం కావచ్చు, చెప్పలేకపోవడం, జీవితంలో సత్యాన్ని బయటికి చెప్పలేకపోవడమే కావచ్చు, కుమారుల యొక్క దురవస్థ కావచ్చు, మధ్య లోపల కుమారులు పడినటువంటి బాధ కావచ్చు, రాజ్యం వచ్చింది అన్న సంతోషం తీసుకున్నట్లయితే ఆ సంతోషం మధ్యలోనే ఆవిరైపోవడం, ఇలా మనము దీన్ని ఎనాలిసిస్ కనుక చేసుకున్నట్లయితే మన జీవితంలో వస్తున్న కష్టాలు ఎంత అని ఆలోచించాలి. మహాభారతం మనం ఎందుకు నేర్చుకుంటున్నాము? ఇదే అన్నమాట. అరణ్య పర్వం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది మనకు చాలా 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 అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ అరణ్య పర్వం ద్వారా మనం ఎంతో పరిణతి చెందేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఆ సంఘటనలు మనము గుర్తు తెచ్చుకోవడం ద్వారా భగవంతుడికి ఆయనకు దగ్గర వాళ్ళు కూడా ఇన్ని కష్టాలు పడ్డప్పుడు మనము మనకు వచ్చినటువంటి కష్టములను ఎక్కువ కష్టాలు అనుకోవడం ఎంతవరకు సమంజసము? సో ఇది మనం బేసికల్ గా మన వైపు నుంచి చేయవలసినటువంటి ఆలోచన ఏంటంటే ఇటువంటిది. అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడి పిల్లలు వీళ్ళందరూ కూడా పడ్డటువంటి కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమి తక్కువ కష్టాలు పడలేదు. ధర్మం నిలబడడం కోసం అని చెప్పేసి ఆయన చేసినటువంటి పోరాటము ఎంతమందిని చంపాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు ఒక్క జన్మలో ఎంతమంది రాక్షసులను చంపాడు. రాక్షస భావాలు ఉన్నటువంటి వారిని చంపే దగ్గర వారిని చంపడము, దుష్ట ప్రవర్తన ఉన్న వాళ్ళని వారిని చంపడము, భూమి పైన భారం తగ్గించడానికి, ధర్మస్థాపన చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు పడ్డంత కష్టం ఇంకెవరూ పడలేదు. ఇప్పుడు జయ విజయులలో ఒకళ్ళని చంపడానికే ఒక పెద్ద అవతారం వచ్చింది మనకు, హిరణ్యాక్షుడని, హిరణ్యకశిపుడని. తర్వాత రామావతారంలో ఒకే రామావతారంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, అక్కడితో అయిపోయింది రామావతారం. కానీ శ్రీకృష్ణ అవతారం తీసుకున్నట్టయితే అట్లా కాదు. కొందరు వందల మందిని చంపేయడం ఎక్కడ చెడు జరిగితే అక్కడ. అది కాక మళ్ళీ మానవులలో ఏ విధంగా ధర్మాన్ని ప్రేరేపించాలి, ఏ విధంగా ధర్మ సంస్థాపన చేయాలి,
ఏ విధంగా మనుషులు ప్రవర్తించుకోవాలి వచ్చే యుగాలలో. సో కాబట్టి భగవంతుడు తనను తానుగా పూర్తిగా తీసుకొచ్చినటువంటి ఆహ్, సమయం అన్నమాట ఈ ద్వాపర యుగం అనేటటువంటిది. అందుకే ద్వాపర యుగంలో మనం చూసినట్లయితే పూర్తి స్థాయి అధర్మం పైన పోరాటం మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యక్షంగా మనం చూస్తున్నది ఏందంటే వేదవ్యాసుడి యొక్క చరిత్ర. అదే ఈ పంచమ వేదం. అందుకే ఏమంటారు? మహాభారతంలో లేనటువంటిది ఇంకెక్కడా ఉండదు. ఉన్నవన్నీ కూడా మహాభారతమే. ఉన్నవన్నీ కూడా మహాభారతంలోనే ఉండాలి. ఇంకెక్కడ ఉండవు. వేదాలలో లేని విషయాలు కూడా మహాభారతంలో ఉన్నాయి అని చెప్తారు. మళ్ళీ వీటి లోపల మనం గత వారం ఏం తెలుసుకున్నాము? అరణ్య పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, భీష్మ పర్వము. ఈ 4 పర్వాలు ధర్మార్థ కామ మోక్షాలు సాధించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పక అవసరమైనటువంటివి అన్న విషయాన్ని తెలుసు. అందులోని అత్యద్భుతమైనటువంటి విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. సరే ఏది ఏమైతే ఏమైంది? సరే మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడికి శాల్వుడికి మధ్య. ఈ విధంగా ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు ఇద్దరు కూడా. ఒకరు వేసినటువంటి శతఘ్నులు, మళ్ళీ వాళ్ళకు రివర్స్ లోపల వీరు వేస్తున్నటువంటి శతఘ్నులు పెద్ద పెద్ద ఖడ్గాలను విసిరేసుకుంటారు, గదా యుద్ధం చేస్తారు. ఇలా కావాల్సినంత సేపు కొట్టుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సారథి బాధలు తట్టుకోవడం ఇంకా ఎత్తు. ఎందుకంటే ఆ సాల్వుడు వేస్తున్నటువంటి ప్రతిదానికి కూడా పాపం ఎంత కాదన్నా కూడా ఈ సారథి దారుణంగా దెబ్బలు తింటాడు. అతను అంటాడు, ఇక నా లోపల ఓపిక లేదు, నేను చనిపోయే స్థాయికి వచ్చేస్తున్నాను. నా శరీరం అంతా కూడా హూనం అయిపోయింది. కుళ్ళబొడి చేశాడు సాల్వుడు నా శరీరాన్ని అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇప్పుడు చూడు ఈయన వేసినటువంటి ఈ బాణము నా వక్షస్థలము, శిరస్సు, భుజాలు, ఈ బుగ్గలు వీటన్నిటికీ తగిలాయి అని చెప్పేసి చాలా బాధపడుతుంటాడు అన్నమాట సారథి. ఇక నేను చనిపోతానేమో, నిన్ను యుద్ధంలో ఎంతవరకు నిన్ను కాపాడగలను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే అప్పుడు అంటాడు అన్నమాట, ఏం పర్వాలేదు అని చెప్పి ఇతన్ని మరణించకుండా శ్రీకృష్ణ భగవానుడు తన శక్తి ద్వారా ఆపగలుగుతాడు అన్నమాట. ఇంతలోకే ఈ యుద్ధంలోనే ఒక ద్వారకా నివాసి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు, మీకు ఒక దుర్వార్త చెప్తున్నాను అంటాడు. ఏంటి ఆ దుర్వార్త అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. అడిగితే ఏం లేదు, మీరు లేని సమయంలో సాల్వుడు వచ్చేసి మీ నాన్నగారిని తీసుకున్నాడు. మీ నాన్నగారు అయినటువంటి వసుదేవుడిని తన చెర లోపలికి తీసుకున్నాడు. తీసుకోవడమే కాకుండా మీ నాన్నగారిని దారుణంగా వధించాడు అనగానే ఒక్కసారిగా శ్రీకృష్ణ భగవానుడు శరీరం లోపల శక్తి అంతా కూడా నశించిపోతుంది. ఇంతలోకి అక్కడి నుంచి సాల్వుడు వెళ్తూ తన విమానంలోంచి వసుదేవుడి యొక్క శరీరాన్ని పడేస్తాడనమాట ఇట్లా గాలి లోపల. పడేగానే శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. దాదాపుగా ఏడ్చేసి ఎలాగ దుఃఖ సాగరంలో మునిగిపోతాడు అన్నమాట. ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేశారు ఈ సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, తర్వాత అన్న బలరాముడు ఏమయ్యాడు, సాత్యకి ఏమయ్యాడు, ఇటు చూస్తే ఈయన కృతవర్మ ఏమయ్యాడు, ఇంత గొప్ప గొప్ప వీరులు వీళ్ళు ఇంత కాపాడలేకపోయారా? నేను చెప్పాను కదా రక్షణ కవచం అనేటటువంటిది ద్వారకా నగరంలో ఉండి తీరాలని కూడా చెప్పాను కదా, అయినా కూడా ఎందుకు వినలేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇదే టైం లోపల సాల్వుడు ఏం చేస్తారంటే ఎన్నో బాణాలని శ్రీకృష్ణుడి పైన ప్రయోగించగానే ఒక్కసారిగా శ్రీకృష్ణుడు ఆ దెబ్బని తినేస్తాడు. ఆ విమానం ఏదైతే ఉంటుందో సౌహం దాని పేరు, ఆ సౌహం విమానం నుంచి వాడు విపరీతమైనటువంటి బాణాలు వేస్తూ ఉంటాడు. తన తండ్రి నుంచి పడిపోవడం కనిపిస్తూ ఉంటుంది అనమాట శ్రీకృష్ణుడికి. అలా చూస్తూ తను కూడా కొద్దిసేపు స్పృహ తప్పి పడిపోతాడు అనమాట. పడిపోయి మళ్ళీ కొద్దిసేపటికే శ్రీకృష్ణ భగవానుడు లేస్తాడు. ఎందుకంటే చేతిలో ఉన్న బాణం పడిపోతుంది, శరీరంలో ఓపిక నశించిపోతుంది. సో అట్లా తండ్రి రూపమే కనిపిస్తూ ఉంటుంది. ఇలా 2 చేతులు ఇలా పడేసి పడిపోతున్నటువంటి తండ్రి రూపం కనిపిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడికి. కనిపిస్తూ ఎంత భగవంతుడు అయినప్పటికీ కూడా తన జన్మకు కారణమై 3 జన్మలకు కారణమైనటువంటి దేవకి వసుదేవుడు. అంతకు ముందు మనకు తెలుసు కదా, పుష్ని గర్భుడు, ఇవన్నీ మనం ఇంతకు ముందు నారాయణీయంలో చెప్పుకున్నాం కదా, సుతపుడు, పుష్ని గర్భుడు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఆ 3వ జన్మలో తర్వాత జన్మ లోపల ఇది మన ఎవరు కశ్యపుడు, అదితి, తర్వాత ఇప్పుడు వచ్చిన జన్మ లోపల దేవకి వసుదేవుడు. ఇలా 3 జన్మల నుంచి వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా అయిందా అని ఆలోచిస్తూ పడిపోతాడు. పడిపోయి వెంటనే మళ్ళీ మెలకులోకి వస్తాడు. మెలకులోకి వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ ఏమీ లేదు, విమానం లేదు, తండ్రి శరీరం ఉండదు, తర్వాత ఏ విధమైన మాయ, ఇదంతా కూడా మాయ అని చెప్పేసి అప్పుడు నిశ్చయం చేసుకొని అప్పుడు ఇంకా విజృంభిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా సమయం అయింది అని చెప్పేసి అతని మాయని నేను నిగ్రహిస్తే తప్ప నేను ఇతన్ని
అనుభవించలేను అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటాడు. చేసుకొని అప్పుడు ఇంకా శ్రీకృష్ణుడు భయంకరమైనటువంటి బాణాలు వేస్తుంటాడు అనమాట. ఒక్కొక్క ఖడ్గాన్ని విసిరేయడము, తర్వాత బాణములని వేలాది బాణాలను ఒక్కసారిగా ప్రయోగించడము. ఇలా మొత్తం మీద ఏంటంటే ఇంకసలు ఎట్లా అంటే కొన్ని వందల వేల మంది రాక్షసులని తన బాణాలతోని చంపేస్తూ ఉంటాడు. అందరూ ఆయన సాల్వుని యొక్క సైన్యం అంతా కూడా చెల్లాచెదురైపోతారు. రాక్షసులందరూ కూడా చనిపోతారన్నమాట. ఇక దాంతోటి వాడు ఎక్కడ ఉన్నా కూడా వాడి మాయ పనిచేయకుండా శ్రీకృష్ణ భగవానుడు అనేక రకాల బాణాలను ప్రయోగిస్తాడు. ప్రయోగించేసరికి ఇక వాడి మాయ పనిచేయదు. వాడు ఏ విధమైనటువంటి మాయ కూడా పనిచేయకుండా అప్పుడు వాడు చూస్తే పర్వతాలలో ఎక్కడో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు తన గద తీసుకొని ఆ పర్వతాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు చేసుకుంటూ వెళ్తుంటాడు. వెళ్తుంటే ఈ సారథికి దారి చేయాలి కదా. దారి చేస్తున్నప్పుడు ఆ రాళ్ళన్నీ వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉంటాయి. సారథి మళ్ళా దేవుడా ఏది ఏమైనా నాకు మాత్రం తిప్పలు తప్పేటట్లు లేవని చెప్పి పాపం ఆయన బాధపడుతూ ఉంటాడు. రాళ్ళు పడుతూ ఉంటే గుర్రాల మీద పడతాయి, సారథి మీద పడతాయి, శ్రీకృష్ణుడి మీద కొన్ని రాళ్ళు పడతాయి. ఆ పర్వతాలన్నీ ఛేదించుకుంటూ ఈ అన్నింటి మధ్యలో ఉన్నటువంటి ఫైనల్ గా సాల్వుని చూడగలుగుతాడు అనమాట. చూసేసి అప్పుడు ఇంకా ఈయన సారథి మధ్యలో వెళ్తూ చెప్తాడు అనమాట, ఎట్టి పరిస్థితులలో కూడా ఇంకా వీడంటే దయ చూపించకు, ఇన్ని దెబ్బలు కొట్టాడు మనని, నీతో కూడా ఇంత మాయ చేశాడు. శత్రువు తన ఇంట్లోపల తన ఆసనంలో ఉన్నా సరే వాడిని చంపడమే మన ధర్మం. అంతే, శత్రువుని ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇక వదిలేది లేదు శ్రీకృష్ణ, ఇంకా చంపేసే. ఎందుకంటే ఇతను సారథి కూడా భయపడుతున్నాడు, ఇంకా ఎంతసేపు ఈ యుద్ధం జరగడము అని చెప్పేసి, ఇతను నీకు మిత్రుడు కాదు, నీకు ఏమీ కాదు, కాబట్టి అసలు ఇతని మీద అయితే నువ్వు ఆలోచించే అవకాశమే లేదు, అవసరమే లేదు. కాబట్టి వీలైనంత వరకు నువ్వు అతన్ని ఎట్టి పరిస్థితులలో కూడా అతన్ని సంహరించి తీరవలసిందే అని చెప్పేసి ఇక గట్టిగా చెప్పేస్తాడు అనమాట. ఎందుకంటే మామూలు వాళ్ళే మనం సంహరిస్తాం, అట్లాంటిది ఇతన్ని పూర్తి స్థాయి శత్రువు. కాబట్టి ఇక ఇతను నీతో ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, మనం ఎంతోగానో ద్వేషించినటువంటి వ్యక్తి, కాబట్టి ఇతడిని సంహరించడమే నీ ధర్మం అని చెప్పేసి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన చక్రానికి ఆగ్నేయాస్త్రాన్ని సంధించి పంపిస్తాడు అనమాట. పంపించగానే ఈ ఆగ్నేయాస్త్రం వెళ్ళి అతని ఆ విమానంలో ఉన్నటువంటి నగరం అంతా కూడా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది చక్రం. వెనక్కి రాగానే మళ్ళీ ప్రయోగించి ఈసారి ఇతను చనిపోవాలి అని చెప్పేసి ఇతని మీదకి ప్రయోగిస్తాడు సాల్వుడికి. ఆ విధంగా సాల్వుడిని మొత్తం మీద ఇంకా అతన్ని సంహరించేస్తాడు. సో ఈ విధంగా అతను చెప్తాడు అనమాట, ఇలా నేను యుద్ధాన్ని జరిపి మొత్తం మీద సాల్వుడిని నేను వధ చేయడం అనేటటువంటిది జరిగింది. అందువల్ల ఆ సమయం లోపల నేను ఇక్కడ లేను. సో కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఎంతో అద్భుతమైనటువంటి సభ లోపల ఉన్నావు, నువ్వు చాలా అద్భుతమైన ప్రదేశంలో ఉన్నావు ధర్మరాజా. ఇప్పుడు కూడా ఏంటంటే నీ ప్రజలు నిన్ను వదలకుండా ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారు. కాబట్టి ఒక పని చెయ్యి, ఈ ప్రాంతం ఈ కామ్యక వనం నుంచి దగ్గరలో దైత్య వనం అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపో. ఏ ప్రదేశంలో కూడా ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు, నీ వెంట చాలా మంది జనాలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, వీళ్ళందరికీ కూడా దూరంగా వెళ్తే బెటరు. ఎవరైనా కొద్ది మంది బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు ఉంటే సరే గాని ఎక్కువ మందిని నీతోనే ఉంచుకుంటే అంత మంచిది కాదేమో. సో అని చెప్పేసి ఇక మేము బయలుదేరుతాము అని చెప్పేసి ఆయన కూడా చెప్తారు అనమాట. చెప్పేసి తను సుభద్రని, తర్వాత సుభద్ర కుమారుడు ఎవరు, అభిమన్యుడు, వీళ్ళందరినీ కూడా తీసుకొని తను వెళ్ళిపోతాడు. దుష్టజుమ్నుడు తన ఈ పంచ ఉప పాండవులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వెళ్తారు. ఇలా ఎవరికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక బ్రాహ్మణోత్తములలో కొద్ది మంది తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళు పంపించేస్తారు. పంపించిన తర్వాత ఇంకప్పుడు చాలా సంతోషంగా ఇక అందరూ వీళ్ళు వెళ్ళిపోతారు. కొంత బాధ, కొంత వదలలేనటువంటి ఇది, అందరికీ ఒకళ్ళొకళ్ళు ఊరట కలిగించుకుంటారు సంతోషాన్ని తెలుసుకొని. ఇక వీళ్ళు మెల్లమెల్లగా దైత్యవనంలోకి ప్రవేశించడం. ఎలాగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం చాలా మంచి ప్రదేశమై ఉండాలి. ధర్మరాజు చెప్తాడు అర్జునుడికి, భీముడికి, వీళ్ళందరికీ ఒక మంచి ప్రదేశాన్ని చూసిరండి దైత్యవనం లోపల. చక్కగా పశుపక్షాదులు ఉండాలి, మంచిగా నీరు ఉండాలి. మన అందరం ఇప్పుడు ఎంతమంది అయితే మిగిలిపోయామో ఈ బ్రాహ్మణోత్తములు ప్లస్ మనం కొద్ది మందిమి, మన సైన్యంకి కావాల్సినటువంటి సంపదలు ఉండాలి, భోజనం అవి కూడా బాగా దొరికేటటువంటిది ఉండాలి, కాస్త మనము యుద్ధం అవి ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంత ప్లేస్ ఉండాలి. అది కాక ఎవరికి వేరే వాళ్లకు అది ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఈ మృగాలు అవి ఏవైతే ఉంటాయో ఇక్కడ వాటన్నింటికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు, వాటి జీవన విధానంలో ఏ విధమైనటువంటిది ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ సేవిస్తూ మనం చేయవలసినటువంటి పనులు నిత్య నైమిత్తిక కర్మలన్నీ సరిగా చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి అనగానే అప్పుడు వీళ్ళు అటువంటి ప్రదేశాన్ని చూసి వస్తారనమాట. చూసి రాగానే వాళ్ళందరినీ తీసుకొని చాలా అందమైనటువంటి, చాలా పుణ్యమైనటువంటి, రమ్యమైనటువంటి ఈ
దైత్యవనానికి వెళ్తారు అనమాట. కామ్యకవనం నుంచి దైత్యవనానికి బయలుదేరతారు. బయలుదేరగానే ఇంకా అసలు చాలా ఈయన వెళ్ళడమే ఎలా వెళ్తారంటే మయసభలో ఏ విధంగానైతే మహానుభావుడు లాగా వెళ్ళాడో అదే విధంగా దైత్యవనం లోపల కూడా ఒక పెద్ద ఇంద్రుడు వెళ్ళినంత ఆనందంతో వెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకా దాంతో లోకల్ గా తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులు, సిద్ధులు, మునులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈయనని చూడడానికి వస్తారనమాట. వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. వాళ్ళందరికీ కూడా ఈయన పూజలు చేయడము, వారందరినీ కూడా చాలా సంతోష పెట్టడం జరుగుతది. కాకపోతే మనస్సు ఒకటే బాధపడుతూ ఉంటుంది. ఇంతమంది నన్ను ఇదిగా చేస్తున్నారు. కానీ నా తమ్ముళ్ళు పాపం ఎలా ఉన్నారు? ఎవరో పరాధీనమైనట్టుగా ఎంత మహానుభావులు ఇలా నారచీరలు కట్టుకొని ఇలా ఉన్నారని కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. అందరూ కూడా చూస్తూ ఉంటారు. వారికి కూడా కొంత బాధేస్తూ ఉంటుంది. ఎంతెంత మహానుభావులు పాపం వీళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు. చెప్తుంటారు. సరే దైత్యవనంలో ఇక ఆనందంగా ఉంటారు. ఆ సమయంలో ఒకరోజు మార్కండేయ మహర్షి వస్తారన్నమాట. మార్కండేయ మహర్షి రాగానే ఈయన అంటాడన్నమాట. అంతా బాగానే ఉంది. పాపం మా తమ్ముళ్ళని వాళ్ళని చూస్తుంటేనే నాకు చాలా ఘోరంగా బాధగా అనిపిస్తుంది. ఎంతో సంతోషంగా ఉన్నాం మేమిక్కడ. మాకే విధమైన ఇబ్బంది కూడా లేదు. మాకు భోజనాలకి వాటికి ఇబ్బంది లేదు. ఏదో కందమూలాలు అవి తింటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఈ మంచి పంచపక్ష పరమాన్నాలు కూడా మాకు సూర్యుడు ఇచ్చినటువంటి ఆహార పాత్ర ద్వారా మేము అక్షయ పాత్ర ద్వారా తినగలుగుతున్నాము. బానే ఉంది గానీ జనాలంతా కూడా మమ్మల్ని జాలిగా చూస్తున్నారు. నాకెందుకో అది నచ్చటం లేదు. మీ తేజస్సు అది చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా దగ్గరికి రావడం అనేది ఇది మాకు చాలా సంతోషము. ఎంతో మంది యతులు, మునులు, బ్రాహ్మణ ప్రముఖులు వీరందరి దగ్గర మాకు సమయం చాలా అద్భుతంగా గడిచిపోతుంది. కాకపోతే నా అవస్థను చూసి వీళ్ళు కొద్దిగా జాలి పడుతున్నారు. సో, అయితే మీరు చూస్తే నన్ను చూస్తూ అట్లా జాలి పడుతున్నట్టుగాను, బాధపడుతున్నట్టుగాను ఏమీ లేరు. మీరు నవ్వుతూ ఉన్నారు. ఎందుకోసము అంటే అతనంటాడు, లేదు లేదు లేదు. నేనేమి నవ్వడం లేదు. నేను నీకు కొన్ని మాటలు చెప్పడానికొచ్చాను. ఎన్ని కష్టాలు వస్తూ ఉంటాయి జీవితంలో. కానీ ధర్మాన్ని మాత్రం వదలకూడదు ధర్మరాజు. ఎందుకంటే అన్నిటికంటే కూడా గొప్పది ధర్మం. నిన్ను చూసి నవ్వడం లేదు. నిన్ను చూసి నాకు జాలి కూడా అనిపించడం లేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒకసారి రాముడు జ్ఞాపకం వస్తున్నాడు. రాముడు కూడా ఇలాగే వాళ్ళ నాన్నగారి మాటలకు ప్రాధాన్యత ఇచ్చాడు. తను అడవికి నిజంగా వెళ్లాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా తండ్రి వాక్య పరిపాలన కోసం, పితృవాక్య పరిపాలన కోసం అని చెప్పేసి అడవిలోకి వెళ్ళాడు. అంటే ఎంత కష్టమైనటువంటి సరే ధర్మాన్ని మాత్రం వదలకూడదు. మన ధర్మాన్ని మనము పాటించాలి. మరి అతను కూడా ఇంద్రుడితోటి సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. మహానుభావుడు. యుద్ధం లోపల అజేయుడు. జగజ్జేత ఆయన. అటువంటిది ఆయన కూడా అన్ని భోగాలను వదిలేసేసి వనం లోపల వెళ్ళాడు. మరి అటువంటి వారిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఎన్ని కష్టాలు వచ్చినా సరే అధర్మం అనేటటువంటిది మన జీవితంలో చేయకూడదు అనిపిస్తుంది కదా. అంటే ఇతను చాలా శ్రద్ధగా వింటూ ఉంటాడు. అంతేకాదు నాభాగుడు తీసుకో, భగీరథుడు తీసుకో, ఈ సూర్యవంశంలో ఉన్న వాళ్ళని ఎంతమందినైనా చూసుకో, వారందరూ కూడా భూమి మొత్తాన్ని జయించారు. అన్నిటినీ తృణప్రాయంగా వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకని? ధర్మ పరిపాలన కోసం. ఎంతో మంది మహానుభావులందరూ సూర్యవంశం లోపల డబ్బు సంపాదించారు. సంపాదించి దాన్ని అంతా కూడా వేరే వారి యొక్క ఉన్నత స్థితి కోసం అని చెప్పేసి వాడుకున్నారు. అందరినీ కూడా సంతోషమైనటువంటి స్థితిలో ఉంచేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటూ జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఇది మనం ఎప్పుడు కూడా అధర్మాన్ని మనం ఆశ్రయించకూడదు. ఎన్ని కష్టాలైనా కూడా ధర్మం కోసం బతకాలి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత గుర్తింపు ఉన్నా, ఎన్ని రాజ్యాలున్నా, ఏమున్నా సరే. ఇప్పుడు కాశీ రాజ్యంలో ఉన్నాడు. కరుష దేశాలకు రాజులు అలర్కుడు మీకు తెలుసు. ఆయనని మనం సత్పురుషుడుగా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటిది ఆయన కూడా మొత్తం అన్ని రాజ్య సంపదలు అన్ని వదిలేసేసి ధర్మాన్ని ఆశ్రయించాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ అన్నిటికంటే కూడా ధర్మం గొప్పదవుతుంది. దీన్ని మనము కొద్దిగా ఎనాలిసిస్ గా తీసుకున్నట్లయితే మనము తెలుసుకున్నాం. మ్యాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీ అని చెప్పి చెప్పుకున్నాం కదా. ముందు మన భౌతిక విషయాలు, రోటీ కపడా మకాన్, ఇది ముందు సంపాదించుకుంటాం. తర్వాత రక్షణ, మనం ఉన్నటువంటి ఇల్లు, మన వస్తువులు సేఫ్ గా ఉండాలి. మూడవది ఏంది? ఇవి రెండు సేఫ్ గా ఉన్న తర్వాత మనకు సామాజిక అవసరాలు ఉంటాయి. సమాజంలో మనం ఎలా బతకాలి, కొంతమందితో మాట్లాడాలి, కొంతమందితో స్నేహం చేయాలి, కొంతమందితో చుట్టరికం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఏంటి? ఎస్టీమ్ నీడ్స్ అంటారు. ఎస్టీమ్ నీడ్స్ అంటే భోగభాగ్యాలు. అందరిలో ఉంటా నేను, కానీ అందరికంటే గొప్పగా బతకాలి. అందరికి చిన్న ఇల్లు ఉంటే నాకు పెద్ద ఇల్లు ఉండాలి. అందరికి అపార్ట్మెంట్ ఉంటే నాకు విల్లా ఉండాలి. అందరికి మారుతి కారు ఉంటే నాకు ఎంజీ హెక్టార్ కారు. ఇట్లాగా మనం ప్రతిదీ ఆలోచిస్తూ ఉన్న వారికంటే బెటర్ గా ఉండాలి నేను. కోటీశ్వరుని కాకపోయినా ఉన్న దాంట్లో బెటర్ గా ఉండాలి. మిగతా వాళ్ళందరికంటే నేను బెటర్ గా ఉండాలి. ఎవరికి వారే. మీరు లో లెవెల్ ఇన్కమ్ లో ఉన్న వాళ్ళలో కూడా ఇది సహజం. నా గ్రూప్ లో నేను బెటర్ గా ఉండాలి అనేటటువంటి భావన.
ఈ అన్ని అయిపోయిన తర్వాత చివరగా ఐదోది ఏంటంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ అంటారు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా అనవసరము అన్నటువంటి ఇదొచ్చి నేనెవరిని అని చెప్పేసి గుర్తించే స్థాయి వచ్చినప్పుడు ఈ పైన ఉన్న 4 ఈ కింద ఉన్న 4 వదిలేస్తాము. అంతవరకు కూడా డబ్బు, సమాజంలో దొరుకుతున్న వస్తువులు ఇవే ముఖ్యము అనుకున్న మనము ఒకసారిగా ఎప్పుడైతే భగవంతుడి మార్గంలో, ధర్మ మార్గంలో వస్తామో మిగతావన్నీ తృణప్రాయంగా వదిలేస్తాం. కాబట్టి ఏంటంటే మనం ధర్మం చేత, మనం సత్యం చేత, మన కీర్తి, మన ప్రకాశము మనవన్నీ కూడా వాటి ద్వారానే వస్తాయి. మనం బలవంతులం గదా అని జెప్పేసి బలహీనులను ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎన్నో ప్రాణులు మనకంటే బలహీనమైన ప్రాణులున్నాయి. వాటన్నిటిని కూడా నేను బలవంతుని గదా అని జెప్పేసి అనుకుంటామా? అన్నీ ఈ పర్వత శిఖరాల నుంచి మొదలెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి, మట్టి, ఈ చిన్న చీమ ప్రతి ఒక్కటి కూడా వాటి ధర్మాన్ని సరిగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు తక్కువ, ఎవరెక్కువ. అందరూ కూడా వాటి ధర్మాలను సరిగ్గా చేస్తున్నారు ధర్మరాజా. కాబట్టి గుర్తుంచుకో నాయన, ఎట్టి పరిస్థితుల లోపల కూడా నువ్వు అధర్మ మార్గం లోపల మాత్రం వెళ్ళకూడదు. నువ్వు శ్రీకృష్ణ భగవానుడు నీకు ఆల్రెడీ ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాడు. నీ రాజ్యం నీకు 14వ సంవత్సరంలో వస్తుంది. 12 సంవత్సరాలు ఇది. 13వ సంవత్సరం అజ్ఞాతవాసము. అరణ్యవాసము, అజ్ఞాతవాసము అయిపోయిన తర్వాత 14వ సంవత్సరంలో నీ రాజ్యలక్ష్మిని నువ్వు ఖచ్చితంగా కౌరవుల నుంచి పొంది తీరుతావు అని చెప్పేసి చెప్పగానే మార్కండేయ ముని మాటలు విన్న తర్వాత ధర్మరాజు ఇంకా సంతోషపడతాడు. ఆయనకు ధర్మం అంటే చాలా ఇష్టము. అలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా వింటూ అలా ఉండిపోతాడనమాట. ఉండిపోయి అప్పుడు వీళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన నార్త్ సైడ్ అంటే హిమాలయాల వైపు ఆయన వెళ్ళిపోతాడనమాట. ధౌమ్యుడు, వీళ్ళ పురోహితుడు ఉంటాడు కదా! వీళ్ళ పురోహితుడు పర్మిషన్, మిగతా పాండవులందరి పర్మిషన్ తీసుకొని వీళ్ళందరితోని పూజా విధానాలన్నీ చేయించుకొని యథావిధిగా చేయించుకొని మార్కండేయ మహర్షి వెళ్ళిపోతాడు. మార్కండేయ మహర్షి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. వీళ్ళ బ్రాహ్మిన్స్ లో ఎవరైతే ఉంటారో ఆ బ్రాహ్మడు గొప్ప విషయాలు చెప్తుంటాడు. భగద్దాల్భ్యుడు అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన ఏం చెప్తుంటాడంటే బ్రాహ్మణుల గొప్పతనం గురించి చెప్తుంటాడు. క్షత్రియులకు, బ్రాహ్మణులకు ఏ విధంగా పొసుగుతుంది, ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఆయన కూర్చొని చెప్తాడు. ఈయననే బక మహర్షి అని కూడా అంటారు అనమాట. ఇంతకు ముందు మనకు శౌనక మహర్షి అని ఒక ఆయన బ్రాహ్మణుల గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఈయన బ్రాహ్మణుల గొప్పతనం గురించి చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఈ బ్రాహ్మణులందరూ ఇక్కడ ఉండడం వల్ల నువ్వు హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ తప్పకుండా చేసుకోగలుగుతావు. శత్రువుల పైన వ్యూహాలు పన్నాలన్నా, సమయానికి మనము ఎలా బిహేవ్ చేయాలన్నా, ఎలా ప్రవర్తించాలన్నా కూడా బ్రాహ్మణులు చెప్పినటువంటి వ్యూహాల ద్వారా క్షత్రియులు వెళ్తూ ఉంటారు. బలి చక్రవర్తి కూడా నువ్వు చూసుకో ధర్మరాజా, ఆయన ఏం చేశాడు? బ్రాహ్మణుల అంటే శుక్రాచార్యుడి యొక్క మాట విన్నంత వరకు కూడా మహిని ఏలాడు. ఆయన ప్రపంచాన్ని, మహిని కాదు ప్రపంచాన్ని అంతా కూడా ఏలాడు. కానీ ఎప్పుడైతే కొన్ని నెగ్లెక్ట్ చేశాడో, శుక్రాచార్యుడి మాట వినలేదో, తర్వాత ఏమైంది? ఉన్నవన్నీ కూడా కోల్పోయాడు. కాబట్టి వాయువు ఇప్పుడు నువ్వు చూసుకున్నట్టయితే ఓ అగ్ని ఉంది. అగ్ని అనేటటువంటిది ఒక అరణ్యం లోపల వెళ్తున్నప్పుడు వాయుదేవుడు అగ్నిదేవుడికి సపోర్ట్ గా వెళ్తూ ఉంటాడు. దానివల్ల అగ్నిదేవుడికి ఇంకా శక్తి వచ్చి మొత్తం అడవిని దహించి వేస్తాడు అగ్ని. అదే విధంగా క్షత్రియులు కనుక బ్రాహ్మణులతో కలిసినట్లయితే మరింత మంచిది అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట. ఈ విధంగా బ్రాహ్మణుల హృదయం ఎప్పుడు కూడా పవిత్రమైనది. నువ్వు బ్రాహ్మణులాగా చేయలేవు, బ్రాహ్మణులు క్షత్రియులలాగా ఎప్పటికీ కూడా చేయలేరు. నీ కీర్తి ప్రకాశవంతంగా ఉండాలి అంటే వారి యొక్క శక్తిని ద్వారా నువ్వు ఏ రాజునైనా తీసుకో, వారి పురోహితుడు చెప్పిన మాటలు, వారి దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆలోచించి వేదములలో ఉన్నటువంటి విషయాలు, నువ్వు కూడా వేదం చదువుకున్న వాడివే, నీకు కూడా వేదసారం తెలిసినప్పటికీ కూడా నువ్వు చేయవలసినటువంటి ధర్మములు, బ్రాహ్మణులు చేయవలసినటువంటి ధర్మములు వేరు. కాబట్టి మహానుభావులైనటువంటి ఎంతో మంది మనం మన చరిత్ర లోపల చూస్తున్నాము. క్షత్రియులు, బ్రాహ్మణులు కలిసి అద్భుతమైనటువంటి విషయాలు చేయడము. ఆ విధంగా నువ్వు సంతోషంగా ఉండు, నీకు కావాల్సిన సలహాలన్నీ మేము ఇస్తాము. మార్కండేయ మహర్షి చెప్పిన మాటలు విన్నావు కదా అని చెప్పి బక మహర్షి వీళ్ళతో పాటే ఉంటాడు. ఆయన చెప్తాడు. చెప్పగానే ఈయన చాలా సంతోషపడతాడు. ఆయన ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వానికి చాలా సంతోషపడతాడు అనమాట ధర్మరాజు. ఇక ఇక్కడ మెల్లగా ద్రౌపది చూస్తుంటది. వీళ్ళు బ్రాహ్మిన్స్ అందరూ వచ్చి, అటు ఋషులందరూ వచ్చి ఈ 14 ఏళ్ళు వెయిట్ చేయమంటారు ఏంటి అని ఆమెకి మెల్లగా కాలుతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది ఆమెకి. ఏం జరుగుతుంది అసలు? వీళ్ళందరూ కలిసి నా భర్తను ఎటు కాకుండా చేస్తున్నారు. ఈయన అమాయకుడు, వాళ్ళు ఎలా చెప్తే అలా వింటూ ఉంటాడు. ఏం అర్థం కాదు మా భర్తకి. సో అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఉంటుంది అనమాట. బాధపడి ఎట్లాగా అని చెప్పేసి మెల్లగా ధర్మరాజు దగ్గరికి వస్తుంది. వచ్చేసి ధర్మరాజుకు చెప్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఏ విధంగా మనము సంతోషంగా ఉన్నాము, మీకు క్రోధం అనిపించడం లేదా?
సుఖాలు ఎన్నో గొప్ప సుఖాలు అనుభవించే యోగ్యత ఉన్నవాడివి నువ్వు ధర్మరాజా. అలాంటిది ఈ రోజు చూడు దుర్యోధనుడు, ఆయన యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు మనకు కల్పించారో ఒకసారి ఆలోచించుకో. అంతేకాదు నువ్వు ఆలోచించవలసినవి మరిన్ని ఉన్నాయి. ఏంటంటే మనము ఆ అడవిలోకి రావడానికి, మనం అరణ్యవాసం చేయడానికి బయటకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చింతించారు, బాధపడ్డారు. కానీ ఈ నలుగురు మాత్రము ఒక కన్నీటి చుక్క కార్చలేదు సరిగదా! ఆనందంగా ఉన్నారు. పండగ చేసుకున్నారు. వాళ్ళని చూస్తే నాకు గుండె దహించుకుపోతుంది. నువ్వు ఎలా ఉండాలి? మంచి మార్బుల్ స్టోన్స్‌తోని తయారు చేసినటువంటి మయసభ లోపల దేవేంద్రుడిలాగా ఉండాలి. నిజం చెప్పాలంటే మయసభ ప్రపంచంలో ఉన్న ఎన్నో సభల కంటే కూడా గొప్పదైనటువంటి సభ. అలాంటిది నువ్విక్కడ కూర్చొని ఈ చెట్ల కింద, పుట్టల కింద కూర్చుంటే నా హృదయం ఎంత దుఃఖంగా అనిపిస్తుందో తెలుసా నీకు? నువ్వు ఒక పెద్ద ఇంద్రుడు అందరితోని కూర్చున్నంత రేంజ్‌లో ఉండేవాడివి. ఇప్పుడు నీ రేంజ్ ఎంత తగ్గిపోయింది చూడు. ఏ విధంగా నిన్ను చూస్తుంటే నువ్వు ఒక సూర్యుడి తేజస్సుతోటి వెలిగిపోతూ ఉండేవాడివి. ఇవాళ చూస్తే నీ మొహమంతా కూడా బురద, మట్టి, ధూళి. ఎంత బాధ అనిపిస్తుందో గుర్తుంచుకో. ఇక వైభవం అంతా పోయింది కదా మహారాజా! నాకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత బాధపడుతున్నానో నీకు అర్థమైతుందా? ఏది వైభవం? ఆ వైభవం అంతా కూడా ఇది కాదా? ఇక మెల్లమెల్లగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అసలు దుఃఖాలను అనుభవించడానికి యోగ్యతనే లేదు. నీకు గాని, నీ తమ్ముళ్ళకి గాని. నీ తమ్ముళ్ళ సంగతి చూడు. వాళ్ళని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆమె ఏం చేస్తుందంటే ధర్మరాజు ఈ ఈ బ్రాహ్మిన్స్ మాటలు వినడము, హ్మ్. శాంతి వచనాలు వినడము, వీళ్ళెంతసేపు బ్రాహ్మిన్స్ బుక్స్, ధర్మాలు ఇవన్నీ మాట్లాడుతుంటే ఎ ఈమె భయపడిపోతూ ఉంటది. తనకున్న పగ సంగతేమిటి మరి? జరిగినటువంటి అవమానం సంగతేంటి? ఈయనేమో అన్నీ మంచిగా వినేసేసి మాట్లాడుతూ ఉంటాడన్నమాట. ఆ! నువ్వు ఒక్కసారి ఆలోచించు అర్జునుడు ఎంత శక్తివంతుడు. పాపం అర్జునుడు దేవతలు, మనుషులు, రాక్షసులు, గంధర్వులు అందరిని ఓడగొట్టినటువంటి వాడు. ఆయన ఇట్లా వనవాసం చేస్తుంటే నీకు కోపం అనిపించట్లేదా? ఒకసారి ఆలోచించు. భీముడున్నాడు. భీముడు యుద్ధం లోపల ఎప్పుడెప్పుడా చంపేద్దాం కౌరవులందరిని నీకు బాధ అనిపించటం లేదా? నకులుడు మొత్తం శరీరం అంతా కూడా ఎప్పుడూ కూడా కవచాలేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు యుద్ధమా అని చూస్తుంటాడు. ఆయన అలా అడవి పట్టుకొని ఏ పని పాట లేకుండా తిరుగుతుంటే నీకు బాధ అనిపించడం లేదా? వసుదేవుడు ఎంత అందగాడు. వాళ్ళమ్మ ఎన్ని సార్లు చెప్పింది నాకు వసుదేవుడి గురించి బాగా చూసుకోమని. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి? నీకసలేం అనిపించటం లేదా? నువ్వు శత్రువులను క్షమించకూడదు. కోపం లేనివాడు క్షత్రియుడే గాదు. నాశనం చేసేవాడే క్షత్రియుడు. ఈ బ్రాహ్మిన్స్ వేరు, క్షత్రియులు వేరు. నువ్వు కూడా శత్రువులను క్షమించకూడదు. పరాక్రమం అన్నిటికన్నిటి కూడా గొప్పది. నీకొక కథ చెప్తాను. ఆ కథ విను. ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి ఉన్నారు. ప్రహ్లాదుడి యొక్క కుమారుడు విరోచనుడు. విరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి. ఒకసారి బలిచక్రవర్తి తాతగారిని అడుగుతాడు. చెప్పండి అసలు పరాక్రమం గొప్పదా? సహనం గొప్పదా? ఏది గొప్పది అని. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడనమాట. 2 కూడా గొప్పవే. కాకపోతే పరాక్రమం శ్రేయస్సు అనేది చెప్పలేము. మనము సహనం శ్రేయస్సు జరుగుతుందా అనేది కూడా చెప్పలేము. సహనం గనక ఉండే వాటిని అందరూ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అతని సేవకులు కూడా అతన్ని చాలా అవమానిస్తారు. శత్రువులు కూడా పట్టించుకోరు అతన్ని. ఇంట్లో వాళ్ళు కూడా లెక్క చేయరు. అందరూ కూడా అతనికి ఎప్పుడు లొంగి ఉండరు. సహనం ఉంది గదా! మేమేమన్నా చేయొచ్చులే అని చెప్పేసి అనుకుంటారు. అతనితోటి నిత్యము ఉండేటటువంటి పండితులు కూడా అతన్ని పట్టించుకోరు. కాబట్టి సహనం అనేటటువంటిది అంత మంచి లక్షణం కూడా కాదు. సేవకులు కూడా పట్టించుకోరు. ఆఖరికి సహనంగా ఉండే వ్యక్తి యొక్క భార్యను కూడా చెడు మార్గాల్లోకి తీసుకెళ్లడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతనికి సహనం ఉంది గదా! అని చెప్పేసి ఇంట్లో ఉన్న భార్య పిల్లలు కూడా ఇతని మాట వినరు. సేవకులు ఇతని మాట వినరు. సైన్యము ఇతని మాట వినరు. ఎవరు ఇతని మాట వినరు. కాబట్టి పూర్తి స్థాయి సహనంగా ఉన్నటువంటి వ్యక్తి సర్వం కోల్పోతాడు అని చెప్పి బలిచక్రవర్తికి ప్రహ్లాదుడు తాతగారు అవుతారు బలిచక్రవర్తికి. ఆయన చెప్తాడు. అట్ ద సేమ్ టైమ్ కోపం, ఈ ద్వేషం ఉన్నవాడు కూడా కొంతమందిని నాశనం చేయాలని చూస్తుంటాడు. తనతోని బాగున్న వాళ్ళని, బాలేని వాళ్ళని అందరిని ఒకేలాగా చూస్తుంటాడు. క్రోధం వల్ల ఏమవుతుంది? నిత్యం రజస్సు, 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 రజస్సు ఆలోచించకుండానే ఎక్కడ కూడా ఎవరి యోగక్షేమాలు చూడకుండా తనకు తోచినటువంటి పనులు చేసేస్తూ ఉంటాడు. స్నేహితులతోనే కలహం పెట్టుకుంటూ ఉంటాడు. అందరితోని ద్రోహము, ద్వేషము ఇవన్నీ కూడా పెంచుకుంటూ ఉంటాడు. అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి సహనాన్ని కోల్పోకూడదు. అలా అని చెప్పేసి ఎక్కువ సేపు ఉపేక్షణ చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి సహనం మంచిదే. సహనం మంచిగా ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు వారిని కఠినంగా, కోపంగా ఉండాలి. అప్పుడు మాత్రమే వాడు ఇహలోకంలోను, పరలోకంలో కూడా సుఖంగా ఉంటాడు. కాబట్టి దేశకాల పరిస్థితులను బట్టి నా బలాలను సరిగ్గా పరీక్షించుకొని, అప్పుడు ఏది మంచిది, ఏది చెడ్డది అని జెప్పి ఉండాలి. ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. బాలేనప్పుడు కొంత ఉపేక్షించాలి. పరిస్థితి బావుంది అన్నప్పుడు రెడీగా సిద్ధమైపోయి కొట్టాడాలి.
కాబట్టి ఏంటంటే మనకు ధృతరాష్ట్రుడు కుమారుల విషయం లోపల పరాక్రమించడానికి ఇదే సమయం. ఆల్రెడీ 13 నెలలు అయిపోయింది. 13 నెలలు ఈక్వల్ టు 13 సంవత్సరాలు. మనం వెళ్లి పోరాడదాం పదండి. కాబట్టి ఏంటంటే వాళ్ళ పైన ఓర్పు వహించాల్సినటువంటి అవసరం లేదు. క్రోధంతో ఇంకా పరాక్రమించాల్సినటువంటి సమయం వచ్చింది అని గుర్తుంచుకో. నువ్వు సహనంగా మృదువుగా ఉన్నట్లయితే లోకులందరూ కూడా వీళ్ళు చాతగానోళ్ళురా, ఏం లేదు, ఇంత ఇది చేసుకొని 5 వెళ్ళిపోయారంటారు. ఇవాళ నీతో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు తగ్గిపోతారు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అప్పుడు ఆయన అంటాడు, తప్పు, క్రోధం చాలా మంచిది. క్రోధం అనేటటువంటిది నియంత్రించడం అనేటటువంటిది చాలా మంచిది. ఎంత కష్టమైనా సరే, ఎంత బలవంతుడైనా సరే సహనం అనేటటువంటిది చాలా మంచిది. క్రోధం వల్ల మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి చెయ్యకూడనటువంటి తప్పులు చేస్తూ ఉంటాము. క్రోధం అనేటటువంటిది ఎప్పటికి కూడా మంచిది కాదు. ద్రౌపది గుర్తుంచుకో, నువ్వు చెప్తున్నది కరెక్టే. నువ్వు చెప్తున్న మాట నాకు ఇంపార్టెంటే. కానీ క్రోధం అనేటటువంటిది ఏంటంటే అభ్యుదయం జరగకుండా మనకు చేస్తుంది. క్రోధం అనేది ఎటువంటి పరిస్థితులలో కూడా మంచిది కాదు. నువ్వు చెబుతున్న పాయింట్ వైజ్ కరెక్టే. కానీ మనం ఒప్పుకున్నది ఎందుకు? 13 సంవత్సరాల కోసం అని ఒప్పుకున్నాం. కాబట్టి మనము చేయాలి. సుందరి నా మాటను అర్థం చేసుకో. మన అందరి యొక్క నాశనానికి కారణము క్రోధమే. క్రోధమునకు మించినటువంటిది ఇంకొకటి లేదు. ఎంత బలవంతుడైనా సరే, నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్ని ఆపదలు వచ్చినా సరే సహనంగా ఉండాలి. ఎవరైతే క్రోధాన్ని, కోపాన్ని సహిస్తారో వాళ్ళని మాత్రమే మనం సత్పురుషులు అని చెప్పేసి అంటాము. సహనశీలులే ఎప్పటికైనా గెలుస్తారు. క్రోధాన్ని తగ్గించుకున్న వాడిని తేజస్వి అని చెప్పేసి అంటారు. క్రోధం తగ్గాలి, అటువంటి వాడు తేజస్సు పెరుగుతుంది. క్రోధం ఉన్నప్పుడు ఎంతసేపు కూడా బాగా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు చూడు, కర్ణుడు ఏ రోజు బాణం వేస్తాడో అని నాకు ఇప్పటికీ భయం ఉంది. ఒక్కొక్కసారి నాకు నిద్ర పట్టదు కర్ణుడికి యొక్క పరాక్రమం తలుచుకుంటే. అదిగాక దుర్యోధనుడు కూడా ఏం చెడ్డవాడు కాదు. తను గౌరవించవలసిన వాళ్ళందరినీ గౌరవిస్తున్నాడు. తను ఎక్కడ గట్టిగా ఉండాలో అక్కడ గట్టిగా ఉంటున్నాడు. తన కోసం ఉన్నటువంటి సైన్యము, వారు వీరు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అశ్వత్థామ ఉన్నాడు. మళ్ళా తర్వాత ఈయన పేరేంటి, కృపాచార్యుడు ఉన్నాడు. ధనుర్ధారుల లోపల ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు, వీళ్ళందరి తర్వాత ఇక మన అర్జునుడే. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఓడించగలరు. మనకంత శక్తి ఎక్కడుంది? అది కాక ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారో వారికి ఎక్కువ మంది సపోర్ట్ చేయడానికి వస్తారు. మన దగ్గర ఇప్పుడు అంత సైన్యం లేదు, అంత సపోర్ట్ లేదు మన దగ్గర. ఆయన ఎప్పుడైతే పదవిలో ఉన్నాడో ఇప్పుడు అతను మొత్తం రాజ్యానికి, ఈ భరత ఖండానికి ఇప్పుడు ఆయన గొప్ప రాజుగా ఉన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు. ఈ సమయము మనకు సరైనటువంటి సమయం కాదు. ఈ సమయంలో మనం క్రోధం పడడం అనేటువంటిది ఏ విధంగానూ కూడా ఉత్తమం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇప్పుడు కర్ణుడు ఎంత గొప్పవాడైతే ఏంటి, అతని ముఖాన్ని ఎప్పుడు చూడు చిటపడలాడిపోతూనే ఉంటాడు. క్రోధంతోనే రగిలిపోతూనే ఉంటాడు. అది ఏ విధమైనటువంటి గొప్పదనం. అంతేకాక ద్రోణాచార్యుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. వీళ్ళందరూ మా పెదనాన్న అయినటువంటి ధృతరాష్ట్రుడికి చెప్తారు, మంచి నేర్పిస్తారు. మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లోపల పరివర్తన వస్తుంది. వాళ్ళు మారిపోతారు. వాళ్ళలో కూడా సహనం వస్తుంది. వాళ్ళలో కూడా చేసిందే తప్పు అని చెప్పి అనుకునేటటువంటి అవకాశం ఉంది. మన రాజ్యం మనకి ఇచ్చేస్తారు వాళ్ళు. మనం కొంత సహనంగా ఉంటే చాలు. మనం ఇప్పుడు ఏదో యుద్ధం చేయాలి అనుకుంటున్నావు కానీ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ దగ్గర చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిరంతరం శాంతిని బోధిస్తారు. శాంతిని బోధించే వాళ్ళలో ఈవెన్ అశ్వత్థామ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా శాంతిని బోధిస్తారు. మా పెదనాన్న వింటాడు నా మాట. కాబట్టి తనను కొట్టినా, తిట్టినా, క్రోధాన్ని నిగ్రహించినటువంటి వాడు మాత్రమే మంచివాడు. జితక్రోధుడు, విద్వాంసుడు, వీడిని మాత్రమే ఉత్తమ పురుషుడు అంటారు. అంటే అప్పుడు ఆమె చెప్తున్నమాట, లేదు నువ్వు చేస్తున్నది తప్పు, ధర్మం కాదు ఇది. ఎవరి ధర్మాన్ని వారు చేసి తీరవలసిందే. క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాటించడం లేదు. క్షత్రియ ధర్మం అంటే వేరే వాళ్ళని కాపాడము, నిన్ను నువ్వు కాపాడుకోవడము, నీ పైన ఆధారపడిన వాళ్ళని కాపాడుకోవడము. కానీ నువ్వేంటంటే కర్మను వదిలేద్దాము అంటున్నావు. కర్మనంతా కూడా భగవంతుడికి వదిలేస్తాం. కరెక్టే, కర్మ అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు. కానీ మనం చేయవలసినటువంటి కర్మలను నువ్వు ఎలా వదిలేస్తావు? కాబట్టి మనం చేయవలసినటువంటి పనులను మనం తప్పకుండా చేసి తీరవలసిందే. కర్రని కర్ర చేత, ముళ్ళును ముళ్ళు చేత, రాయిని రాయి చేత, ఇనుముని ఇనుమి చేతనే ఛేదించాలి. తప్పదు అని చెప్పేసి ఆమె చెప్తుంది. అప్పుడు ఈయనంటాడు, కరెక్టే, నేను ధర్మం ఆచరిస్తున్నాను, కానీ ఇది నేను డ్యూటీగా చేస్తున్నాను. నువ్వు చెప్తున్నావు అన్ని కరెక్టే, కానీ నేను ఇది నా బాధ్యతగా చేస్తున్నాను. నేను అన్ని డ్యూటీలు చేస్తున్నాను, కానీ ఇవి నా డ్యూటీస్ గా భావిస్తున్నాను. కానీ ఏదో ఫలితం రావాలి నేను చేసే కర్మల వల్ల అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోవడం లేదు. ఎందుకంటే కర్మలు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించి చేయకూడదు. కాబట్టి కర్మ నేను చేస్తున్నాను, కర్మ కాదనను. కానీ ఏంటి, శిష్టాచారము, మన ఇక్కడ లోపల ఉన్నటువంటి ఋషి వచనాలు, ఇవన్నీ కూడా మనం ఆచరించి తీరవలసిందే. వీటిని కనుక ఆచరించినట్లయితే మనకు ఏ విధమైనటువంటి ఇహపర సుఖాలు మనకు అందుతాయి ఆలోచించి ఒకసారి. భగవంతుడు అంతా కూడా ఈ ప్రపంచాన్ని ఒక ఉల్లంఘించలేనటువంటి నియమం ద్వారా పెట్టాడు.
కాబట్టి ఏంటంటే మన తప్పు ఆలోచనలన్నీ కూడా భగవంతుడికి మనం ఆపాదించడం అనేటటువంటిది చాలా తప్పు. మనం ఎన్నో రకాలుగా తప్పులు చేసి ఇవన్నీ భగవంతుడికి సంబంధించినవి. భగవంతుడు చూసుకుంటాడు. నేను నలుగురిని చంపేసి భగవంతుడు ఇలా చంపమన్నాడు అంటాను. కాదు. కాబట్టి స్వర్గం వెళ్ళాలి అనే దానికి ధర్మం ఒక్కటే నావ. ఆ ధర్మం అనేటటువంటి నావ లోపల నేను వెళ్తున్నాను. బుద్ధిహీనులు ఏంటంటే ఫలితం పొంది ఎంత ఫలితం వచ్చినా కూడా సంతోషపడరు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి నువ్వు చూడకూడదు అని చెప్పి చెప్తాడు. ఇంతలోకే ఇక్కడ ఇతను చూస్తుంటాడు. భీముడు వింటాడు, కొద్దిసేపు అర్జునుడు వింటాడు. వీళ్ళు కూడా అంటారు అనమాట. లేదు కర్మ ఫలాన్ని పొందడం అనేటటువంటిది నువ్వు చెప్పినట్టుగా అది మన చేతి లోపల లేదు. మనం అది వదలడం కరెక్టే. కాకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పుని మనం ఏ విధంగా క్షమిస్తాం? లోపల ఏమన్నా జరగడం ఎట్లా జరుగుతాయి? కొన్నేమో హఠాత్తుగా జరుగుతాయి. కొన్నేమో దైవ సంకల్పం ద్వారా జరుగుతాయి. కొన్నేమో మన స్వశక్తి వల్ల జరుగుతాయి. కాబట్టి నువ్వు స్వశక్తిని వదిలేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. కాబట్టి ఏంటంటే నువ్వు దోష పరిహారం ఏంటో చూసుకోవాలి. నువ్వు రాజుగా నువ్వు చేయవలసినటువంటి బాధ్యత నువ్వు చేసి తీరవలసిందే అని చెప్పేసి వాళ్ళు చాలా ఒకరికొకరు చెప్తూ ఉంటారు. ధర్మరాజుకి ఈయన భీముడు కూడా ఎంత చెప్తాడో, ఎంతసేపు అర్థం చేయిస్తాడో గుర్తుంచుకో. ఈ ప్రపంచం లోపల అన్నకు చెప్తుంటాడు, ధనంతోని మాత్రమే అనుభవించవలసినటువంటి భోగ్య వస్తువులన్నీ కూడా మనం సమకూర్చుకోగలుగుతాము. ధర్మము ముఖ్యమైనప్పటికీ కూడా ధనము చాలా గొప్పది. అవన్నీ సంపాదించిన తర్వాతనే నీకు సైన్యం వస్తారు నువ్వు యుద్ధం చేయడానికి. ఆ తర్వాత నువ్వు మంచి పని చేయడానికి అవకాశం ఉంది. నువ్వు ఇప్పుడు ఈ బ్రాహ్మణుల మాట అంతా వినుకుంటూ ఉన్నావు అనుకో, బ్రాహ్మణులు భిక్షావృత్తి చేసి కూడా ఆనందంగా ఉండగలరు. నువ్వలా ఉండగలుగుతావా? క్షత్రియులకు భిక్షావృత్తి ఎక్కడైనా సమానమా? నువ్వు వైశ్యునిలాగా, శూద్రునిలాగా, బ్రాహ్మణునిలాగా నువ్వు జీవించగలవా? క్షత్రియుడికి బలము, పరాక్రమము, ఉత్సాహము ఇవే ధర్మంగా చెప్పగలిగారు కదా అన్నయ్య అని చెప్పేసి చెబుతారన్నమాట. చెప్పేసి కాబట్టి నువ్వు జనాలందరికీ నువ్వు డబ్బు సంపాదించి అప్పుడు నువ్వు రాజ్యాన్ని విస్తరించు. అప్పుడు నువ్వు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా దాన ధర్మాల ద్వారా, పుణ్య కార్యాల ద్వారా కడుక్కో. విప్రులకు కావాల్సినంత డబ్బు ఇవ్వు అన్నయ్య. చేయవలసినటువంటి మంచి పనులన్నీ ప్రజల కోసం చేయి. పౌరులందరికీ కూడా చక్కగా ఇవి చేయి. కాబట్టి ధనం కావాలంటే నీకు ఆత్మబలం కావాలి. నువ్వు ఎంతసేపు అలా వదిలేసేసి నాది నేను కూర్చుంటాను అని కూర్చుంటే ఏది రాదన్నయ్య. అంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చర్చలో నేను చాలా కొద్ది భాగమే చెప్పగలుగుతున్నాను. ఇంకా చాలా పాయింట్ ఉన్నాయి. అవన్నీ నేను రాసుకొని చెప్పాలంటే 1 నెల రోజులు పడుతుంది. అవన్నీ చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే మెయిన్ ఈ డిస్కషన్ అవుతుంది. ఈ సమయంలో ధర్మరాజు ఒకటే చెప్తాడు, నేను ఏదైనా సరే ధర్మము కోసమే నేను నిలబడతాను. జూదంలో జరిగినటువంటిది అధర్మం అయింది నా వల్ల. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇబ్బంది పడ్డటువంటిది నాకు తెలుస్తుంది. కానీ నా హృదయాన్ని మీరు ఇట్లా సూటిపోటి మాటల ద్వారా బాధ పెట్టడం అనేటటువంటిది సహజం. అయితే నేనేం బాధపడడం లేదు. కరెక్టే. ఇది నేను చేసిన అనైతిక పని వల్లనే అందరూ ఇట్లా అనుభవిస్తున్నారన్న సంగతి నాకు తెలుసు. శకుని అవి చేయడం నేను అనుకోలేదు. శకుని అలా పాచికలు పాలిస్తానని నేను అనుకోలేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, మీకు ఎవరికి చెప్పని విషయం. నేను కూడా ఒకవేళ యుద్ధంలో గెలిస్తే ధర్మరాజుని ఓడించచ్చు, దుర్యోధనుని ఓడించచ్చు కదా అని నాకు కూడా మనసులో ఒక మూలలో ఉంది అని మెల్లగా చెప్తాడు. ఈ మాట బహుశా మీరు ఇప్పుడు ఈ ప్రవచనం వింటున్న నా స్టూడెంట్స్ ఎవ్వరు ఇంతకుముందు ఎవరి దగ్గర వినుండరు. ఇది ధర్మరాజు అంటాడు, నేను అతని రాజ పదవిని హరించడానికి జూదమాడాను అని చెప్తాడు. సో మనసులో ఉన్న మాట చెప్తాడు. చెప్పింది అంటాడు అనైతికమైనటువంటి పని అని చెప్పేసి అంటాడు. ఈ నిందింపబడినటువంటి జూదమాడము అందులోపల మనం అంతా ఓడిపోవడం అనేటటువంటిది మన దురదృష్టకరము అని చెప్పి చెప్తాడు. భీముడితో కూడా మాట్లాడిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉంటారు, కొంత బాధపడుతూ ఉంటారు. డిస్కషన్ అలా కంటిన్యూ అవుతుంటుంది. వాళ్ళు అంటాడు, భీముడు అంటాడు, అన్నయ్య నువ్వు చెప్పినవన్నీ నేను ఒప్పుకుంటాను, నాకు ఏమి కంప్లైంట్ లేదు, నువ్వు ధర్మపరుడివే. కాకపోతే ఒక విషయం చెప్పు, అజ్ఞాతవాసం ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటావు? ఒక పెద్ద హిమపర్వతాన్ని నువ్వు చిన్న ఒక పిడికాడు గడ్డిపోసలు తీసుకొచ్చి కప్పగలుగుతావా? మనని వాళ్ళు పట్టుకుంటారు. సరే, ఇలా మాట్లాడుతున్న సమయం లోపల ధర్మరాజు ధర్మమే ఇంపార్టెంట్, కొన్నాళ్ళు ఓపిక పట్టాలి, వాళ్ళ దగ్గర శక్తులు మన దగ్గర శక్తులు ఇవన్నీ మనం బేరీజు వేసుకోవాలి, మన దగ్గర అంతమంది వీరులు లేరు అంటున్న టైంలో వ్యాసుడు వస్తాడు. వచ్చేసి ఈయనకు ఒక ప్రతిస్మృతి అని చెప్పేసి ప్రతిస్మృతి ఏదో అంటారు, అది ఒకటి ఈయనకు అందజేస్తాడు. విద్యని అందజేసి ఈ విద్యని నువ్వు అర్జునుడికి అందజేయు, అర్జునుడు అయితే గొప్పగా ఈ విద్యని తీసుకుని ముందుకు తీసుకెళ్లగలుగుతాడు మీ అందరినీ. ఇప్పుడు మీరు అడవిలో ఉన్న సమయం లోపల మీకు ఖచ్చితంగా దివ్యాస్త్రాల యొక్క అవసరం చాలా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళలో పరశురాముడి శిష్యులు చాలా మంది ఉన్నారు. సో భీష్ముడు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు, వాళ్ళందరూ చాలా విద్యలు అస్త్రాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విద్య మీకు కూడా ఉండాలి. అది కాక ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంద్రుడు ఎప్పుడైతే వృత్రాసురుడిని ఓడగొట్టాలనుకుంటాడో అందరు దేవతలు వాళ్ళ అస్త్రాలన్నీ కూడా దేవేంద్రుడికి ఇచ్చేశారు.
ఎట్లా అయినా సరే ఈ వృత్రాసురుడి నుంచి మమ్మల్ని కాపాడాలి అని చెప్పి. సో కాబట్టి ఇప్పుడు ఆ అస్త్రాలన్నీ కూడా దేవేంద్రుడి దగ్గర ఉన్నాయి. ఈయన గనక ఇప్పుడు దేవేంద్రుడిని ప్రార్థించి ఆ అస్త్రాలని తీసుకోగలిగితే మీరు కౌరవులను ఓడించడం పెద్ద కష్టం కాదు అని చెప్పేసి వేదవ్యాసుడు వస్తాడు. ఈయన చాలా సంతోషపడతాడు. సరిగ్గా సమయంలో వచ్చారు, మాకు ఇక్కడ ధర్మ చర్చ అనేది జరుగుతుంది, ఈ సమయంలో మీరు రావడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది అంటే ఆయన అంటాడు, నీ మదిలో ఉన్న విషయాన్ని గుర్తించే నేను నీ దగ్గరికి వచ్చాను ధర్మరాజా. ఖచ్చితంగా ఈ విద్య నేను నీకు చెప్పవచ్చు, నువ్వు మీ తమ్ముడికి చెప్పవచ్చు. నేను నీకెందుకు చెప్పవచ్చు అంటే నువ్వు ధర్మపరుడివి, నువ్వు ఎవరికైనా చెప్పుకోవచ్చు, కానీ నేను మాత్రము చాలా ధర్మపరుడికి మాత్రమే ఈ విద్య చెప్పాలి, కాబట్టి నేను నీకు చెప్తున్నాను అంటాడు. అనేసి ఆయన, అది నేను దాన్ని మర్చిపోయాను, ప్రతిస్మృతో ఏదో అంటారు, నేను దాన్ని మర్చిపోయాను, చూసి చెప్తాను. నేను ఇవాళ పొద్దున్నే చదివాను, అది దాని పేరు మర్చిపోయాను. సో అది చదివి చెప్తాను. సో అది చేసిన తర్వాత అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు, అర్జునుడికి నేర్పిస్తారు. అర్జునుడు కూడా తను తపస్సు చేసి ఆయుధాలన్నీ సంపాదించుకుంటానని చెప్పేసి సిద్ధమవుతూ ఉంటాడన్నమాట. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. విశ్లేషణ చేసుకున్నట్లయితే మధ్య మధ్యలో చాలా విశ్లేషణ మనం చేసుకున్నప్పటికీ కూడా ఒకటి ఏంటంటే, ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క పరాక్రమము, ఆయన కుమారుల యొక్క పరాక్రమము, ఈ విషయాలన్నీ కూడా మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక విషయం ఏంటంటే, ధర్మము, దానికి సంబంధించినటువంటి చర్చలు వీళ్ళలో ఏ విధంగా వస్తున్నాయి అన్న విషయాన్ని కూడా మనం చాలా బాగా అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఏమైతుందంటే, ఒక్కొక్కరికి ధర్మాన్ని ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే అందరూ కూడా ధర్మాన్ని ఒకే పద్ధతిలో తీసుకుంటారు, స్వీకరిస్తారా అని ఉండదు. ఎవరికి అనుగుణంగా వాళ్ళు ధర్మాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ధర్మరాజు చూసినట్లయితే ఎంతసేపు కూడా బ్రాహ్మిన్స్ మాటలు వినుకుంటూ ఆయన ధర్మం వైపుకి, ఈ వేద అధ్యయనము ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత క్షత్రియుడైనా ఆయన లోపల కొద్దిగా బ్రాహ్మణ రక్తం ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది మనకు. ఎంత కాదన్నా వేదవ్యాసుని కుమారుడే కాబట్టి కొంత ఉండొచ్చు బహుశా. ఇటు చూసినట్లయితే భీముడు, దుర్యోధనుడు, పాంచాలి వీళ్ళందరూ కూడా ఒప్పుకోరు. ఎక్కడ ఆయన మారిపోతాడు అనుకున్నట్టుగానే ఈయన ఏమంటున్నాడు, మా పెదనాన్న మనసు మారచ్చులే, ఆయన నా రాజ్యాన్ని నాకు ఇప్పిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. వీరి మధ్యలో జరిగినటువంటి చర్చ ఎంత అద్భుతమైనటువంటి చర్చనో చూడండి. నేను చాలా తక్కువ చెప్పిన దాదాపుగా 60-70% కంటే చెప్పలేకపోయాను. ఇంకా చాలా విషయాలు చర్చించుకుంటారు వాళ్ళు. ఇది ధర్మం అంటారు, అది అధర్మం అంటారు, అది ధర్మం అంటారు. చాలా వరకు మనకు అట్లా ఇట్లా తెలిసినవే. భగవద్గీతలో చెప్పుకున్న విషయాలు కూడా చాలా వరకు వస్తాయి ఇక్కడ. భగవద్గీత లోపల మనం 16వ అధ్యాయంలో తెలుసుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా, దైవీ లక్షణాలేవి, రాక్షస లక్షణాలేవి, ఏవి ఉంటే మనం చెడు దానిలోకి వెళ్తాము, ఇవన్నీ మనం వివిధ పుస్తకాల్లో చదివినటువంటివన్నీ కూడా ఈ మహాభారతంలోవే. ఆనెస్ట్లీ భగవద్గీత కూడా మహాభారతంలోదే కదా. సో ఆ విషయాలన్నీ కూడా క్రోడీకరించి మనం అక్కడ చెప్పుకున్నాం భగవద్గీతలో. ఇక్కడ కూడా అవే విషయాలు తెలుసుకుంటారు. అదే విధంగా ఇతనేమంటాడు, నిష్కామ కర్మ చెయ్యాలి అంటాడు. వాళ్ళు ఏమంటారు, నిష్కామ కర్మ అయినా సరే ముందు అసలు నువ్వు కర్మ అంటూ చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా. నువ్వు రాజుగా చేయాల్సింది కొన్నేమో హఠాత్తుగా వచ్చే ఉంటాయి, కొన్నేమో దైవ సంక్రమంలో వచ్చే ఉంటాయి, కొన్నేమో నువ్వు స్వశక్తితోని సాధించే ఉంటాయి. ఇవి కాకుండా వేరేవే ఉంటాయి. ఆ స్వశక్తి దగ్గర నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు అని చెప్పేసి ఇతని ధర్మాన్ని ఇతనికి మాటి మాటకు వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. అది కాక జరిగిన అవమానాన్ని మాటి మాటికి ఇతనికి గుర్తు చేస్తూ ఉంటారు. చేయకపోతే ఏమవుతుంది, ఇతడు మర్చిపోతూ ఉంటాడు. శత్రువులను ఉపేక్షించరాదు అన్నటువంటి విషయాన్ని. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టుకొని వస్తారు. 13 నెలలు అంటే 13 సంవత్సరాలతో సమానం అని ఏదో ఒక లా ఉంది, ఒక లూప్ హోల్ ఉంది. ఆ లూప్ హోల్ ని వాళ్ళు చూపిస్తుంటారు అన్నయ్యకి. చూపించి దాని ప్రకారం మనం ఇందులోంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది కదా అని చెప్పేసి చెప్తారనమాట. ఈ విధంగా అద్భుతమైనటువంటి పంచమ వేదమైనటువంటి, వేద సమానమైనటువంటి, వేదం కంటే గొప్పదైనటువంటి మహాభారతంలో కొన్ని విషయాలు, అరణ్య పర్వంలోని కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మరి అర్జునుడు ఎలా చేశాడు యుద్ధాన్ని, ఎలా చేశాడు తన తపస్సుని, ఏమేమి అస్త్రాలను సంపాదించుకున్నాడు, తన సంఘటనలు. ఈ మధ్యలో వీళ్ళు తీర్థయాత్రల కోసం వెళ్తారు, ఆ తీర్థయాత్ర విశేషాలు ఏంటి, ఇవన్నీ. అరణ్య పర్వం మొత్తము కూడా ధర్మం 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 అనేక రకాలైనటువంటి ఆలోచనలు మన జీవితంలో కల్పిస్తూ ఉంటాయి అన్నమాట. మహోన్నతమైనటువంటి విషయాలని తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. రేపు సాయంత్రం మామూలుగానే మనము ఛందస్సు చివరి భాగం తెలుసుకుంటామేమో మోస్ట్లీ, లేదా ఇంకొక క్లాస్ పడుతుందేమో ఛందస్సు, చూద్దాం. రేపు సాయంత్రం ఛందస్సు జరుగుతుంది. ఎల్లుండి మళ్ళీ కష్టమైనటువంటి దశలోకి ఉంటుంది సోమవారం నాడు. సో అందరూ కూడా సిద్ధంగా ఉండండి. రేపు సాయంత్రం మాత్రం ఛందస్సు. ఇంకెవరైనా ఈ రోజులో ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ముగించుకుందాం.
నమస్కారం సార్. ఇందాక మీరు ధర్మరాజు అంటే ఎవరు వినుండరు అనని ఒక విషయం చెప్పారు. నాకు అప్పుడు నెట్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది, కొంచెం చెప్పరా సార్? అంటే ఏం లేదు, ఆయన ఏమంటాడంటే నేను కూడా వీళ్ళ రాజ్యాన్ని సంపాదించవచ్చు అనేటటువంటి ఉద్దేశంలోనే చేశాను అని చెప్పి అంటాడు. అంటే వాళ్ళు పాచికలు ఆడతారు, ఆడి రెండోసారి ఆడినప్పుడు రాజ్యం పోగొట్టుకోవచ్చు అంటే వీళ్ళని అడవిలోకి పంపించచ్చు కదా అని ఇతను కూడా సంతోషపడ్డాడు. రెండోసారి యాక్చువల్ గా ఇతను జూదం ఆడకుండా ఉండాల్సింది. సరే మొదటిసారి అంటే ఏదో బలవంతం మీద ఆడాడు అని మనం అర్థం చేసుకుంటాం, కానీ రెండవసారి ఆడడం ఎందుకు? అప్పుడు ఇతను అంటాడు అనమాట, లేదు నేను కొంతవరకు నా లోపల కూడా ఆ భావం వచ్చింది, వీళ్ళని అడవిలోకి నేను పంపించగలను అనేటటువంటి భావం వచ్చింది అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో అది తప్ప ఒప్ప అనేది మనము పక్కన పెట్టేస్తే అది లోపల ఆ భావం వచ్చిందన్న విషయం ఈ రోజు వరకు మనకి ఎవరు తెలియజేసింది లేదు. ఎందుకంటే ఇంతసేపు ఆయన ధర్మం 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 అని అన్నారు, కానీ తనంతట తనే ఆ తప్పు ఒప్పుకొని నేను చేసిన అనైతిక పని వల్ల మీరు ఇలా ఉన్నారు అన్నమాట కూడా అంటాడు. మనకు జూదం ఆడేటప్పుడు ఏమని తెలుసుకున్నాం మనము? జూదం ఆడేటప్పుడు మనము ఆయన ఇది తప్పు తప్పు, జూదం ఆడడం ఇది చేయకూడదు అది చేయకూడదు ఇవన్నీ అన్న మాటలన్నీ మనకు అక్కడ తెలిపారు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఆయన ఏమంటున్నాడు, నాకు కూడా దుర్యోధనుని బయటికి పంపించడం ఇష్టమే అన్నట్టుగా మాట్లాడడం తెలిసింది. అంటే అఫ్ కోర్స్ కోపం ఉండకూడదని నేను అనను, కోపం ఉండాలి. మొదటిసారి అవమానం జరిగింది కాబట్టి రెండోసారి చలో ఈసారి నాకు టైం వచ్చింది, అప్పుడు నేను దెబ్బతిన్నాను, ఈసారి నేను దెబ్బ కొట్టి అడవిలోకి పంపిస్తాను నేను అనుకున్నాడేమో బహుశా ధర్మరాజు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు అన్నమాట. కానీ కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంది సార్. సర్ప్రైజింగ్ ఉంది, నాకు కూడా సర్ప్రైజింగ్. నేను కూడా చదివి అంటే నాకు కూడా తెలియదు ఇది. నేను కూడా వ్యాస భారతం ఇంతకు ముందు చదివాను కానీ ఇంత డీటెయిల్ గా చదవాలి. ఇప్పుడు ఏంటంటే శ్లోకం చదువుతున్నాను కదా, ఒక్కొక్క శ్లోకం చదువుతున్నాను. నేను చదవడానికి ఇప్పుడు మీకు చెప్పిన శ్లోకాలు చదవడానికి నాకు సుమారుగా 3 hours పట్టింది. ఇంకా నేను కొన్ని పాయింట్లు నాకు అన్ని మైండ్ లో లేవు కాబట్టి కొన్ని పాయింట్లు వదిలేశాను. సో బట్ చాలా ఉన్నాయి, చదవాల్సిన బుక్ ఇది. బుక్ చూసారా? నేను బుక్ పంపించింది, నేను బుక్ ఫోటో పెట్టాను, చూసారా ఎవరైనా? ఒకసారి చూపించిన బుక్ ఎలా ఉంటుందో. ఇది గీతా ప్రెస్ వాళ్ళ బుక్, ఇంత పెద్ద బుక్, ఇంత పెద్ద బుక్. ఇవాళ మేము 70 పేజీలు సుమారుగా తెలుసుకున్నాం. చెప్పండి పద్మావతి గారు, సుధాగర్ మోహన్ గారు. చదవండి, తప్పకుండా చదవండి. ఎంత బాగుందో చెప్పలేను. అందులో ఎన్ని ఉన్నాయంటే ఎవరు శిక్షకు అర్హులు అని ఒక దగ్గర ప్రశ్న వస్తుంది అన్నమాట. ఆ శిక్ష లోపల అబద్ధం చెప్పిన వాడు కుటిలుడు, కావాలని చెప్పి తప్పులు చేసేవాడు శిక్షార్హుడు. కానీ శిక్షార్హుడు కానివాడు ఎవడు అంటే అజ్ఞానంతో తప్పులు చేసేవాడు శిక్షార్హుడు కాదు అని. ఇట్లా అంటే ఎన్ని రకాల ధర్మాలను బోధించారు అనేటటువంటి విషయాలు మనం తెలుసు. అందుకే దీన్ని ధర్మశాస్త్రము నీతి శాస్త్రము అనడం ఎందుకు అవసరం అంటారు అనేది ఇప్పుడు నేను చెప్పేది కొంతవరకే చెప్పగలను, ప్రతి శ్లోకాన్ని చెప్పలేకపోతున్నాను నేను. సో చూద్దాం, ఎప్పుడైనా అవకాశం వస్తే ఎదురుగా అందరము ఉన్నప్పుడైతే ఒక్కొక్క శ్లోకం చక్కగా చూసుకుంటూ చెప్పగలిగేటటువంటి అవకాశం వస్తుంది. అరణ్య పర్వం ఒక్కటే ఒక వారం రోజుల పాటు అలా పొద్దున 2 గంటలు, రాత్రి 2 గంటలు, అలా 4 గంటలు చెప్పుకుంటే బాగుంటదేమో అనిపించింది. నాకు చాలా బాధేసింది, ఫాస్ట్ గా చెప్తుంటే నాకే బాధేసింది. కానీ ఇది కూడా ఇంతకంటే స్లోగా చెప్తే ఇక జనాలు పారిపోతారు, ఇక నిద్ర వచ్చేస్తుంది. సో ఎందుకంటే అంత చర్చ, వీణ చెప్పడము, దానికి వారు సమాధానం చెప్పడము, వీరు చెప్పడము, వారు సమాధానం చెప్పడము, చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా పుస్తకం కొని ప్రతి శ్లోకం చదివి తీరవలసిందే. పొద్దున్న ఎంత ఆనందంలో ఉనిగిపోయాను, నాకు టైం తెలియలేదు. 12:30 కిందికి వెళ్ళాను, 3:15-3:30కి మళ్ళీ పైకి వచ్చా. కింద అంటే మా కింద కూర్చొని చెట్ల కింద చదువుకుంటాను. 3 గంటల పాటు చదువుకున్నాను. సుధామోహన్ గారు బోధి వృక్షం సార్. కరెక్ట్ సార్, ధర్మరాజుకి వచ్చింది చిన్న మీరు అంటే మీరు చెప్పిన బట్టి ఏంటంటే వాళ్ళు నేను ఓడించగలనేమో అని అనుకొని చేశాడు, కానీ నేను ఓడిపోతానేమో అని ఎందుకు అనుకోలేదు అతను. మనకు కూడా అనిపిస్తుంది కదా, ఒకసారి ఓడిపోయి ఈసారైనా గెలుస్తానులే, అప్పుడు ఓడిపోయాను కానీ రెండోసారి అయినా గెలుస్తాను ఉంటుంది కదా. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ ఉండి ఒకసారి అలాగే షేర్ మార్కెట్ లోపల డబ్బులు పెట్టాడు. పెట్టినప్పుడు ఏమైంది, 30,000 లాస్ చేశాడు. నేను అన్నాను, బాబు తొందరగా క్లోజ్ చెయ్యి అంటే, కాదు శ్రీని, ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక రోజు లాస్ చేసామంటే ఇంకో రోజు లాభం వచ్చే ఛాన్స్ లేదా? ఛాన్స్ అనేది 50-50 ఉంటుంది. ఈ రోజు 30,000 లాస్ చేశాను, రేపు 60,000 లాభం చేస్తాను అన్నాడు. అని అది ఫ్రైడే నాడు లాస్ చేశాడు, మండే నాడు 4 లక్షలు లాస్ చేసుకున్నాడు. అంటే అది వెరీ సటల్ థింగ్, సటల్ ఫీలింగ్ అది. ఓకే, అది ఇదంతా జరగాలని ఉంది కనుక అలా కూడా కాదు సార్, ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి అంటారు కదా. బాగా చెప్పారు టీవీ గారు. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి కదా మనం. అంటే అందుకే ఆ జూదంలోనే ఆ గెలుపుని వెతుక్కోవాలంటారు మీరు, అంతేనా? అంతే కదా.
అంతే అదే కదా. అంటే ఏంటంటే ఆ విషయాన్ని ధర్మరాజు ఒప్పుకోవడం అనేది ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన వాళ్ళని జూదం తప్పు చేస్తున్న పని ఆయన ఇవన్నీ ఎప్పుడూ నీకు ఒప్పుకోలేదు ఉంటాడు. కానీ మీరు చెప్తున్నారు ఒప్పుకున్నారని. ఇవాళ ఇప్పుడు ఫస్ట్ టైం ఇదివరకు ఎవరు చెప్పలేదు. ఇవాళ ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు ఆయన. ఫస్ట్ టైం ఒప్పుకుంటే అదే నేను అదే. కూడా షాక్ అయ్యాను పొద్దున్న. అరే ఏంటి ధర్మరాజు ఈ మాట అన్నాడా అని ఆయన అంటాడు. నాకు కూడా అతన్ని ఓడించవచ్చు అనేటటువంటి అవగాహన అని మళ్ళీ చెప్తాడు. నేను చేసిన అనైతిక పని వల్ల, అనైతిక అంటే అన్ఎథికల్ అంటారు ఇంగ్లీష్ లోపల, అదే దానివల్ల మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇవి కా అయినా కూడా అంటే ఎందుకు మీరు అంటే ఇంకోటి మాటలతోని బాధ పెడుతున్నా, నేను ఎందుకు బాధపడడం లేదు తెలుసా, నేను చేసిన అనైతిక పని వల్ల మీరు ఈ స్థాయిలో ఉన్నారు అని అంటాడు ధర్మరాజు. సో దట్ ఈస్ వేర్ ఐ అంటే ఫెల్ వెరీ హ్యాపీ. చెయ్యకూడని పని అంటే చేశానని he ఒప్పుకున్నాడు realized his కదండి. he realized his fault. He realized where he went wrong అన్నది. బట్ అప్పటికే లేట్ అయిపోయింది అది. జై శ్రీకృష్ణ సార్. కానీ మీరులాగా ఏకదాటిగా చెప్పడం అనేది కూడా మై గాడ్. ఇవాళ ఎక్కువసార్లు మంచినీళ్ళు కూడా తాగలేదు మీరు, టక 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 చెప్తానే ఉన్నారు ఇవాళ. 30-40% మర్చిపోయారు కూడా, 30-40% మర్చిపోయారు మధ్య లోపల. సో ఎన్ని ఉన్నాయి ధర్మ విశేషాలు ఒక సీక్వెన్స్ వెళ్తాయి. ఆమె చెప్పడము, తర్వాత ఈయన చెప్పడము, తర్వాత ఆమె చెప్పడము, తర్వాత మధ్య లోపల భీముడు కలగజేసుకోవడము. సో వీళ్ళు చెప్తుంటే అర్జునుడు అక్కడి నుంచి శ్రద్ధగా వినడము, అంతా కూడా చాలా బాగుంది. అంటే ఇది ధర్మం, నేను అదే చెప్తున్నాను. అంటే ఇది కేవలం కథలాగా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే దీన్ని 3 లైన్లలో చెప్తారు తెలుసా. 3 లైన్, ఇప్పుడు నేను చెప్పిన ఇవాళ గంట సేపటిది మీరు ఎవరి ప్రవచనం అన్న వినండి, 2-3 లైన్లలో చెప్తారు. మధ్య మధ్యలో ఆమె సూటిపోటి మాటలతోని అంటూ ఉంటారు అని చెప్పేసి అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా, ఇంకా ఇవాళ నేను చెప్పడం మర్చిపోయిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ జూదమాడిన నీ చెయ్యిని కాల్ చేస్తానన్నయ్య అంటాడు ఎవరు, భీముడు. సో చెయ్యడు, ఆ విషయం చెయ్యడు. కానీ ఇలాంటి మాటలు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ మనలో ఉన్నటువంటి భావాలను వారు పలికించారు అన్నటువంటి మాటలు అక్కడ మనకు తెలుస్తూ ఉంటాయి. చాలా నేనేం చెప్తున్నాను, 30% పైన నేను చెప్పలేదు, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాలి అంటే ఖచ్చితంగా నా ఎదురుగా బుక్ ఉండాలి. నేను ఒక్కొక్క శ్లోకం చూసుకుంటూ చెప్పడం అనేది ఇక అది నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక్క అరణ్య పర్వంకి మనం ఏం చేయాలంటే పొద్దున సాయంత్రం 4 గంటలు పెట్టుకొని 7 రోజులు 9 రోజులు పెట్టుకుంటే గానీ అవదు. అంత అద్భుతంగా ఉన్నాయి అందులో శ్లోకాలు. చెప్తున్నా కదా, 1000 పేజీలు ఇంత పెద్దది. పద్మప్రియ గారు చెప్పండి. నమస్తే సార్. ఈ అరణ్య పర్వం నేను టీటీడీ వాళ్ళ దాంట్లో విన్నాను సార్. వాళ్ళు ఎలాగే మీరు చెప్పినట్లే శ్లోకం బై శ్లోకం వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళు జరిగింది. వ్యాసుడిది చెప్పలేదు, వాళ్ళు వ్యాసుడిది చెప్పలేదు. అట్లాగా నన్నయ్యది చెప్పినట్టు వాళ్ళు, నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడ వాళ్ళు రాసింది. సో మనం వ్యాసుడి, మనం ఇప్పుడు కూడా ప్రామాణికమైన గ్రంథాలే తెలుసుకుంటున్నాము. ఎందుకంటే వారు కూడా దాదాపు ఉన్నవే రాశారు. నేను అనుకోవడం వాళ్ళు పావులోనే ఉన్నా సార్. అసలు ఫుల్ వినడం కుదరట్లేదు నాకు కూడా. సహంలోనే ఉన్నాను నేను, ఇంకా అది కూడా ఫుల్ కంప్లీట్ అవనే లేదు అసలు. ఎన్ని రోజులు చెప్పుకున్నా చాలా బాగుంది సార్. అరణ్య పర్వం ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ 900 పేజీలు. ఇంత పెద్ద ఇది బుక్, పెద్ద బుక్ ప్లస్ 900 పేజీలు అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో చాలా బాగుంది సార్, ఇవాళ వెరీ ఇంట్రెస్టింగ్. కాదు, ఈటీడీలోని శాస్త్రి గారు అని ఎవరు, ఆయన పేరు మర్చిపోయినా, అతను స్టార్ట్ చేశారు భగవద్గీతది, అది కృప. కానీ ఏమి లాగి పీకి చెప్తా ఉంటే ఎక్కువసేపు వినలేము సార్. అది అంటే బాగా చెప్తారు ఆయన, ఈజ్ ఏ అథారిటీ, డెఫినెట్లీ డౌట్ లేదు అందులో. కానీ ఎంత ఎక్కువ అంటే ఎప్పుడైపోతుంది అంటే నాకు ఎండ్ కనపడదు. బాగా అలవాటు అయిపోయి ఇంకోళ్ళది వినలేకపోతున్నాం. అదే 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 ఇంకా ఎక్కదు, బురక ఎక్కదు. సార్ చెప్పేది మాత్రమే ఎక్కుతుంది, ఇంకోళ్ళు చెప్పేది ఎక్కదు. అదే 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 ఆ స్టాండర్డ్ మనకి లాభం లేదు, మిగతా స్టాండర్డ్ చెప్తాను కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా మంది ప్రవచనకర్తలను చూడండి. నేను ప్రవచనకర్తలుగా ఎప్పుడు అనుకోను. నేను ఒక టీచర్, మీరు స్టూడెంట్స్ గా అనుకుంటాను, కానీ ఎప్పుడు ప్రవచనకర్తగా అనుకోను. ఎందుకోసం అంటే ప్రవచనము అంటే మంచి వచనాలు అంతే. సో నాకు సంబంధించినంత వరకు దానికి భాషని సంక్లిష్టంగా చేసి చెప్పాల్సిన అవసరం ఉంది అని అయితే నేను అనుకోను. దాన్ని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు, తెలుగులో చెప్పొచ్చు, హిందీలో చెప్పొచ్చు, తెలంగాణలో చెప్పొచ్చు. నేను ఈ పాయింట్ రైజ్ చేసింది ఎందుకంటే ఐ వాంటెడ్ టు సర్చ్ వాళ్ళు ఎలా చెప్తారు, ఇట్లాగా మన యుధిష్ఠిరుడు రియలైజ్ గా ఓపెన్ గా చెప్పాడా దట్ హీ ఈస్ హ్యావింగ్ దిస్ గ్రడ్జ్ ఫీలింగ్ ఉంది అని చెప్పాడని తెలుసుకోవాలి. నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాళ్ళు చెప్పుండరు, చెప్పారో చెప్పలేదో, నేను అది రేపు మీకు ఆ శ్లోకం పంపిస్తాను. అసలు ఆశ్చర్యం అనిపించింది నాకు అది చదివినప్పుడు.
ఆయన అంటాడు, నేను అతన్ని పదవీచ్యుతుని చేయడానికి నేను చేసిన మాట నిజమే అని కూడా ఒప్పుకుంటాడు. అంటే ఒకటి అది చెప్పాడు అంటే వాళ్ళకి జరిగిన అవమానం వల్ల కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే మొదటిసారి అవమానం జరిగింది, సో రెండోసారి ఏంటి, అతన్ని పదవీచ్యుతుని చేసినట్లయితే నేను నా పగని తీర్చుకోవచ్చు అని అనిపించి ఉండొచ్చు ఆయనకి. తప్పులేదు, అతను కూడా మానవుడే కదా సార్. అదే అతను ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. మరి ఇంత కోర్షన్ లో ఇంత ప్రెషర్ లో అతను తట్టుకోవాలి అంటే ఆ టైంకి అతనికి అలా అనిపించింది అంతే. పాపం తప్పేం లేదు, అందులో తప్పేం లేదు, నాకైతే తప్పేం అనిపించలేదు. కాకపోతే కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇప్పుడు ధర్మరాజు అంటే నేను ఎట్లా చూస్తానంటే దేవుడిలాగా చూస్తా. ఇప్పుడు శ్రీకృష్ణుడు అయినా కొద్దిగా నేను పోన్లే టైం కు తగ్గట్టుగా చేస్తాడు అనుకుంటాను, కానీ ధర్మరాజు అంటే ఏంటంటే ఓన్లీ పుస్తకంలో ఎట్లా ఉందో అట్లాగే చేస్తాడు అనుకుంటా. కానీ జస్ట్ ఆయన మనసులో బాగుంది అనుకున్నప్పుడు లేదు సార్. నేను అది కొంచెం డిఫరెంట్ గా చెప్దాం అనుకుంటాను. పుస్తకంలో చూసినట్టే చెప్తాడు అని అంటే అలా జూదమే ఆడడు ఇంకా అతను, ఫస్ట్ టైం కూడా ఆడడు. అంటే ఫస్ట్ టైం జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్, సపోజ్ ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటే హీ విల్ నాట్ గో ఫర్ దిస్ కాజ్ అట్ ఆల్. ఎందుకంటే జూదం ఆడడం అనేది కరెక్ట్ కాదు ఫర్ ధర్మరాజు. మిగతా వాళ్ళ సంగతి అయితే ఓకే ఫర్ ధర్మరాజు, కానీ ఇదంతా జరగాలని ఉంది, ఇదంతా లీలా మరి అంతే. పద్మప్రియ గారు ఏదో చెప్పండి. మనకు మెసేజ్ కోసమే కావచ్చు సార్, అసలు అన్నది మనకు మెసేజ్ కోసమే కావచ్చు. పంచపాండవుల్ని ఈ ఏంటిది ప్రకృతి, గాలి, భూమి, పంచభూతాలనే అంటారు. యాక్చువల్లీ వాళ్ళు దైవాంశ సంభూతులు, పంచభూతాలనే అంటారు. సో ధర్మరాజు ఇలాగ జరగడం అనేది ఈజ్ రియల్లీ సర్ప్రైజింగ్. అది నేను ఎనీవే చాలా అద్భుతమైనటువంటిది. నేను అందుకే కావాలని ఇంకా అంటే నాకు ఎట్లా అనిపించిందంటే, ఇప్పుడు నేను చెప్పింది సుమారుగా 12-13 అధ్యాయాలు చెప్పాను ఇవాళ. నాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క అరగంట తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. చూద్దాం, నేను ఒక రోజు వేరే ప్రవచనాలన్నీ మానేస్తే ఇవి ఒకటే చెప్పుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయము ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక్కొక్క ధర్మశాస్త్రం లాగా అనిపించింది నాకు. కాబట్టి అయిపోయాక మళ్ళీ ఒకసారి మొదలు పెట్టి చెప్పండి సార్, బాగుంటదేమో అనిపించింది. ఎందుకంటే నాకే అసంతృప్తిగా ఉంది ఆనెస్ట్లీ స్పీకింగ్. ఇప్పుడు మీకు చెప్పడానికి నేను చాలా స్పీడ్ గా చెప్పేశాను. ఆనెస్ట్లీ నోటికి వచ్చిన ఫ్లో వచ్చినట్టుగా చెప్పుకుంటూ పోయాను. మధ్యలో పదాలు కూడా తడబడుతూ ఉన్నాను. ఎందుకంటే తొందరగా చెప్పేయాలి. అప్పటికే చూస్తున్నాను గంట అయిపోయింది. నేను టైం చూస్తున్నాను మధ్యలో చూస్తుంటే ఇవాళ 2 నిమిషాల ముందే స్టార్ట్ చేశాను, గంట దాటిపోయింది. ఇంకా కూడా నేను కొన్ని మిస్ అయినట్టు అనిపించింది. చూస్తాను. ధర్మరాజు ఆవహించినట్టున్నాడు సార్, ధర్మరాజు ఒప్పుకున్నట్టుగా మీరు ఒప్పుకుంటున్నారు. అంటే చెప్దాం అనుకున్నవి చెప్పలేకపోతే బాధ అనిపిస్తుంది కదా సార్. భాగవత తత్వ రహస్యాలు చెప్పారు కదా సార్ మొన్న 9 క్లాసెస్, అలాగే ఇది కూడా అనిపించింది నాకు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దశస్లోకి ఆపేది కాదు. మిగతా ఇందులో ఏది ఆపొద్దు సార్. ఇందులో ఏది ఆపొద్దు, వేరేగా మనం చేసుకుందాం సార్. ఇది చేద్దాం, సెపరేట్ గా చేద్దాం ఏదన్నా పద్ధతి. ఎందుకంటే ఇప్పుడున్న వాటి లోపల అన్నిటికంటే ఇంపార్టెంట్ దశస్లోకి, అది మనకు మధ్యలో ఆపేటట్టుగా లేదు. మిగతా ఆపచ్చు, కానీ అది ఇప్పుడు అది 2 శ్లోకాలు అయ్యాయి. అవి 8 శ్లోకాలు అవ్వాలంటే ఇప్పుడు మనం వెళ్తున్న స్పీడ్ లో 8 వారాలు, తక్కువలో తక్కువ 8 నుంచి 10 వారాలు పడుతుంది అది. సో ఐ డోంట్ థింక్ విష్ణు 2 ఆపకండి సార్, విష్ణు కూడా ఆపడానికి లేదు సార్. అదే ఆపడానికి లేకుండా అవుతుంది. ఎనీవే, సో అందరూ కూడా నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నాకు తెలుసు మనం ప్రతిరోజు ఒక ప్రవచనం చొప్పున చూసుకుంటూ వెళ్తే రోజుకు మీకు ఒకటే నేనేమంటానంటే రోజుకు ఒక 3 గంటలు టైం పెట్టుకొని 3 ప్రవచనాలు వినండి. ఇవాళది, నిన్నటిది, మొన్నటిది, ఇవాళది, నిన్నటిది, మొన్నటిది, అట్లా మీరు 3 గంటలు. ఆ 3 గంటలు కూడా మీరు 1.5x లోపల వినేయండి. వింటే మీకు 45 మినిట్స్ వంట చేస్తున్నో, పడుకున్నప్పుడు, పడుకునే ముందు ఒక కొద్దిసేపు వింటూ నిద్రలోకి వెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుందంటే చాలా సులువుగా ఎక్కుతుంది. డైరెక్ట్ గా యూట్యూబ్ లో వినలేని వాళ్ళు, ఇంట్లో రెగ్యులర్ గా ఇంటర్నెట్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వినండి, ఏముంది. అప్పుడైతే మీకు ఇంటర్నెట్ కూడా అవసరం లేదు, దాన్ని ఆడియోలో కూడా కన్వర్ట్ చేసుకొని వినొచ్చు. ఏముంది, ఆడియో కూడా స్క్రీన్ కూడా ఆఫ్ చేసుకొని వినొచ్చు, కళ్ళు మూసుకొని వింటూ ఉంటే. కానీ వినండి, అంటే నేను ఏమంటున్నానంటే 3 సార్లు వినండి. మీ అందరికీ తెలుసు ఇందులో ఒక్క క్లిక్ బేస్డ్ ఇన్కమ్ లేదు మనకు. 100 వ్యూస్ కంటే మనం 100-150 వ్యూస్ కూడా ఉండవు మనకు. కానీ నేను అనేది ఏంటంటే మీరే రెగ్యులర్ గా వినండి. ఇంకా మనం ఎవరికి పంపించాం కాబట్టి జస్ట్ మీరే వినండి. 2 సార్లు 3 సార్లు వింటే తత్వం బోధపడుతుంది. అది చెప్పండి సుధామోహన్ గారు. అదే నేను వింటాను సార్, ఇమీడియట్ గా ఇవాళ క్లాస్ వరకు రేపు మార్నింగ్ 100% ఎర్లీ మార్నింగ్ వింటాను సార్. అది
మళ్ళీ మధ్యలో ఒకసారి వింటాను. అంటే అఫ్ కోర్స్ మేబీ ఐ హ్యావ్ టు లిసన్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ గ్రాస్ప్ చేయడానికి. అది అనుకుంటున్నాను. చెప్పే కదా, నేను సాధన మొదలైనప్పుడు 8 గంటలు 9 గంటలు 10 గంటలు అలా వింటూ ఉండిపోయేవాడిని. అంటే వింటూ ఉంటే ఆ ఫ్లో మనకు వచ్చేస్తుంది. సో కాబట్టి నేను ఏమంటే రోజుకొక్క 3 గంటలు పెట్టుకోండి టైము. ఇప్పుడు నేను ఒక చెప్పేది ఒక గంటే గానీ మీరు ఒక 3 గంటలు పెట్టుకోండి. ఇవాటి ప్రవచనం, నిన్నటి ప్రవచనం, మొన్నటి ప్రవచనం. లేకపోతే ఏమవుతుందంటే ఈ చెప్పిన ఇంత శ్రమ వృధా అయిపోతుంది. ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఇక్కడ బయట అమ్ముకునే ప్రసక్తి లేదు. యూఎస్బీలు అమ్మం, మనము సీడీలు అమ్మం కదా. సో కాబట్టి మీరే ఇది విని దీన్నే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు మనం ఇంతకుముందు చెప్పుకున్న ఉత్తర గీత అవి ఇవి చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎంత గొప్పగా విషయాలు చెప్పుకున్నాం ఉత్తర గీత లోపల. ఎలా అంటే ఇప్పుడు నేను అదే అంటున్నాను, మీరు చూడండి కావాలంటే ఉత్తర గీత చెప్పిన ఒక్క ప్రవచనకర్త ఉన్నాడా? ఉండరు. వీళ్ళెవ్వరికి చెప్పడం ఇష్టం ఉండదు. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా కథలు చెప్పేసేసి కథలు కాకరకాయలు ఆడించేసేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం, యూఎస్బీలు సీడీలు, క్లిక్ బేస్డ్ ఇన్కమ్, వేల కొద్ది లక్షల కొద్ది వ్యూయర్స్, వీటిపైన వాళ్ళకు ధ్యాస ఉంది. కాళ్ళు మొక్కించుకోవడాలు. వ్యాస పూర్ణిమ రోజు నాడు తర్వాత చూశాను ఎన్ని చోట్ల వ్యాసుడి పేరు మీద ప్రతి ఒక్క గురువు కాళ్ళకి దండాలు పెట్టించుకోవడము, పాలాభిషేకాలు, పూజలు ఎన్ని చేయించుకున్నారో తెలుసా? అసలు ఎంత బాధేసిందో చూస్తుంటే. వ్యాసుడికి చేయాల్సిన పూజలన్నీ వీళ్ళందరూ చేయించుకున్నారు పాపాత్ములంతా. ఎవరండి గురువులు? కృష్ణం వందే జగద్గురు అంతే. ఆయననే ఇవన్నీ మనకు అందించింది కృష్ణుడు. అలాంటిది కృష్ణద్వైపాయనుడు ఇద్దరే మనకు ఇంపార్టెంట్. అట్లాంటిది వాళ్ళిద్దరికి పూజ చేయకుండా ఏదో వ్యాసుడి పేరు మీద ప్రతి ఒక్క అడ్డమైనోడు పూజ చేసుకుంటుంటే ఎంత బాధ ఇస్తుంది చెప్పండి. ఎనీవే, సో ఇవాటికి ముగించుకుందామా? సో మీరు నేనేమంటానంటే మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరే విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 3 ప్రవచనాలు రోజుకి, ఇవాళది, నిన్నటిది, మొన్నటిది. సో నాకు తెలుసు మీ అందరూ బిజీగా ఉంటారు. నాకు ఇప్పుడు నేను మాత్రమే ఖాళీగా ఉన్నా. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండి మా పెద్దన్న ఏదో ఆపరేషన్ ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే 3 కాల్స్ వచ్చాయి. రేపు మాది లాస్ట్ గురు పౌర్ణిమ. మొత్తం 4 గురు పౌర్ణిమలు చేస్తాం మేము. అందులో రేపు లాస్ట్ గురు పౌర్ణిమ. దాని మీద మధ్యలో కాల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను కంప్యూటర్ ముందు కూర్చొని వీళ్ళందరికీ డేటా పంపించాలి. ఇంకా మిగిలిన వాళ్ళకి కాల్స్ చేయాలి. లేకపోతే పొద్దుననే మళ్ళీ మా అన్నయ్యను హాస్పిటల్కి పిలిపించాలి. ఎల్లుండి ఆపరేషన్ చేయించాలి. సో నేను ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే మీరు అందరూ బిజీగా ఉన్నారు. ఎంత బాధేస్తుందో ఒక్కొక్కసారి. అంటే ఇది తలుచుకుంటుంటే ఏంటి అంటే వేర్ ఆర్ వి గోయింగ్, అది అంటే సమ్హౌ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. అది ఒకటి. సరే ఏదేమైనా మీ లోపల రావాలి. రోజంతా సమయాన్ని నాశనం చేసుకుందామనే కోరిక మీ లోపల ఉన్నప్పుడు నేను కాదు ప్రపంచంలో దేవుడు శ్రీకృష్ణుడు దిగొచ్చిన ఏం చేయడు. ఆయన ఏమంటాడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒకసారి అంటాడు, రామకాష్టం ఆపిందా రామ బాణం ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోని కడుగు సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరా అని ఎవ్వడు ఏమైపోని. ఒకసారి ఆలోచించాలి. మనం చేస్తున్నది ఎంతవరకు సమంజసము? మనమైనా ఇంకా ఎందుకు ఎంత అనుభవించి విసుగు రావడం లేదా? 55 ఏళ్ళకి నాకే విసుగు వచ్చేస్తుంది. ఇంకా ఏమి జీవితం అని చెప్పి విసుగు వస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ గ్రూప్ లో. ఇంకా విసుగు రావడం లేదా? ఎన్ని రోజుల పాటు ఈ శరీరాన్ని పట్టుకొని అలా డేకుతూ సమయాన్ని వృధా చేస్తారు? ఒక్క నిమిషం కూడా వృధా చేయకండి. ఇప్పుడు ఇవాళ నేను మీకోసం 3 గంటలు చదివాను. ఇవన్నీ నేను ఇంతకుముందు కొత్త గొప్ప చూసిందే, కానీ ప్రతిసారి నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ఇట్స్ నాట్ దట్ లైక్ మీకోసమే చేస్తున్నది కాదు, నా కోసమే చేసుకుంటున్నాను. కానీ ఆ 3 గంటల సమయం నాకు ఎలా గడిచిపోయింది. చక్కగా నా చెట్టు కింద కూర్చున్నాను, ఒక ధ్యానం చేస్తున్నట్టే అనిపించింది. సూర్యుడు లేడు, మంచిగా సన్న మబ్బులు, మధ్య మధ్యలో చిన్న చిన్న చినుకులు, చల్లటి గాలి. ఓకే, అద్భుతమైనటువంటి పుస్తకము, అద్భుతమైనటువంటి ధర్మాలు. ఒక్క లైన్ వదలకుండా 80 పేజీలు 3 గంటల్లో. ఎంత బాగా అనిపిస్తుందో చూసుకోండి, అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుందో చూసుకోండి. ఆ ఆనందమే అద్వితీయం. నేను అది నేను ఎలా చెప్పాలో తెలియదు. అది ఇదన్నీ ఏంటంటే అనుభవిస్తే గానీ ఆ అద్వితీయమైనటువంటి ఆనందాన్ని మనం గుర్తించలేము. సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. నేను నిజం చెప్తున్నాను, నాకు ఎంత బిజీగా ఉందో నేను మీకు చెప్పినా అర్థం కాదు. మీరు బహుశా మీరు జీవితంలో ఎప్పుడు ఇంత బిజీగా ఉండరు. నేను ఇప్పుడు ఏదైతే కొన్ని సంవత్సరాలుగా ఎంత బిజీగా ఉన్నానో మీరు బహుశా జీవితంలో అంత బిజీగా ఎప్పుడు ఉండరు. అది నేను గ్యారంటీగా ఇవ్వగలను. అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సమయాన్ని మనము బయటికి తీయాలి అంతే. ఓకేనా? అందరి లోపల కూడా సరైనటువంటి భావనలు వచ్చి ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, భగవంతుడి సందేశాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం.
రేపు రాత్రి 9 గంటలకు యథావిధిగా ఛందస్సు పైన కార్యక్రమం ఉంటుంది. అందరికీ కూడా శుభరాత్రి, శుభం. జై శ్రీకృష్ణ సార్.